అంకుల్ సినిమాకి డైరెక్షన్లోకి వెళ్ళేటప్పుడు 10 ఏళ్ల తర్వాత తిరిగి చూసుకుంటే అది నేను చేసిన తప్పు అన్న క్లియర్గా కళ్ళ ముందు తెలుస్తుంది. డీసెంట్ హీరోతోటి, అతనికి తగ్గ కథతోటి అలా చేస్తుంటే బాగుండేదేమో. చిరంజీవి గారిది హాలీవుడ్ ఫిల్మ్ ఒకటి స్టార్ట్ అయ్యి దానికి నేను అసిస్టెంట్గా చేశాను. అదొక గొప్ప ఎక్స్పీరియన్స్. అది కూడా నువ్వు కాదట కదా డైరెక్షన్ చేసింది కూడా ఆయనే అట కదా అని చెప్పి నేను నవ్వురుకున్నాను. నేను రూపాయి ఖర్చు లేకుండా ఒక రోజు దీనిలో 12 నిమిషాల అవుట్పుట్ ఇచ్చాను నేను. అంతా ఇన్ హౌసే. చూడంగానే ఫస్ట్ ఆయన అన్నది ఇంత దరిద్రంగా ఉంటుంది ఆ సినిమా మంది. స్క్రిప్ట్స్ రాసి 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 పిచ్చెక్కినట్టుగా, అంటే వెల్లకిలో పడుకొని ఫ్యాన్ వైపు చూస్తూ రాశాను. అంకుల్ అంతగా మిమ్మల్ని డిజాస్టర్గా నన్ను నిలబెట్టింది. నాకు ఈ టైంలో అమ్మాయిలు ఫిజికల్ స్ట్రెంగ్త్ చాలా ఉండాలి, అందులో డౌట్ లేదు. ఒక అమ్మాయి ఎటువంటి అబ్బాయినైనా సరే వాడిని పడగొట్టగలదు అనేది నా గట్టి నమ్మకం. ఆ అమ్మాయి వీడియోలో ఆమె వేసుకున్న బట్టలు బాగున్నాయా అనే దగ్గరికి నా ఆలోచన ఎటువైపు వెళ్ళింది అనే దాన్ని బట్టి నేను ఆలోచించే తీర్మానం. సినిమాకి సంబంధించిన, కథకి సంబంధించిన, ప్రొడక్షన్ సంబంధించిన డెఫినేషన్స్ ఎలా మారుతూ వచ్చాయని మీకు అనిపిస్తుంది మీ పరిశీలనలో? ఉన్నట్టుండి కొత్త ఎక్స్పెరిమెంట్ చేస్తాడు బాహుబలి లాంటిది. అప్పటిదాకా ఇలా చూస్తున్నాడు, ఇలా చూస్తారు. ఒక ప్రొడ్యూసర్, ఒక నిర్మాత వచ్చి ఎదురుగా కూర్చొని ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళని వాయించి పడేస్తారు. నీ బతుకెంత అని. నాగవంశీ ఇవాళ ఒక ఇన్సిడెంట్ జరిగితే రోడ్డు మీదకి లాగేయాలని అందరినీ బట్టలు కూడా తీసి నగ్నంగా నిల్చోబెట్టి ఎవరి వారి దారిన వాళ్ళు వెళ్ళిపోతున్నారు. దిశ ఇన్సిడెంట్ జరిగినప్పుడు 10 మంది వచ్చి వాళ్ళని సినిమా తీస్తాం మేమనంటే వాళ్ళు చేతులు జోడించి చెప్పారు మమ్మల్ని ప్లీజ్ అని. అమీర్ ఖాన్, ప్రియాంక చోప్రా అండ్ కరీనా కపూర్ అనుకుంటాను ఇంటర్వ్యూయర్ అడిగింది అనమాట, మీ ఇండస్ట్రీలో ఫిమేల్స్కి రెమ్యునరేషన్స్ చాలా తక్కువ ఉన్నాయి మీకు. నమస్కారం. ఈరోజు మనం పరిచయం అక్కర్లేని ఒక పర్సన్తో మాట్లాడబోతున్నాం. ఆయన తండ్రిగా తెలుసు, దర్శకుడిగా తెలుసు, రచయితగా తెలుసు, అలాగే సోషల్ మీడియాలో ఒక ట్రెండింగ్ పర్సన్గా కూడా తెలుసు. ఈ మధ్యకాలంలో ఒక సంచలనాత్మకంగా అందరూ షేర్ చేసేసి ఆయనను ఒక విలన్ లాగా మాట్లాడి ఆయన్ని చాలా ఇబ్బంది పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆయనే రాజ్ మాదిరాజ్ గారు. నమస్కారం అండి. నమస్తే. మీ పేరు పలకడం కూడా చాలాసార్లు రాజ్ మాదిరాజ్ గారు, నేను చాలాసార్లు ప్రొనౌన్స్ తప్పు చేస్తూ ఉంటాను నేను. మీరు చాలా బెటర్లేండి. మీరు చురకల లాంటి పోస్టులతోటి, చురకల లాంటి మాటలతోటి కూడా చేస్తూ ఉంటారు. అసలు సమాజంలో పోకడలు ఈ మధ్యకాలంలో కొత్తగా ఎలా మారాయి మీ దృష్టిలో? అంటే వాళ్ళకి చురకలు కాదులేండి, ఏడవలేక నవ్వే. అది మనకి ప్రాబ్లం ఏంటి అంటే, ఒక పేరుని తీసేటప్పుడు మీరు వెస్టర్న్స్ని తీసుకుంటే వాళ్ళు చాలా జాగ్రత్తగా స్పెల్లింగ్, ప్రొనౌన్సియేషన్తో సహా పర్టికులర్గా అడుగుతారు. వాళ్ళు ఆ పేరును జాగ్రత్తగా గుర్తుంచుకుంటారు. ఒకవేళ వాళ్ళు తప్పు పలికినా లేదా పలికినప్పుడు వాళ్ళకు డౌట్ ఉన్నా సరే మనం మళ్ళీ అడుగుతారు, నేను తప్పు పలుకుతున్నానా అని. సో మనం ఎందుకు ఆ చిన్న చిన్న విషయాల్ని మనము పట్టించుకోము. నటనలో మీకు అంటూ అసలు మొదటి అడుగు ఎప్పుడు స్టార్ట్ అయింది? మీకు సంబంధించిన కోర్ జానర్ తర్వాత వస్తా, కానీ నటన అనేది ఎందుకు స్టార్ట్ అయింది, ఎప్పుడు స్టార్ట్ అయింది? నా సినిమాలు ప్రతి దానిలో కూడా అంకుల్ దగ్గర నుంచి ఋషిలో చేయలేదు, బట్ ఆంధ్రపూరిలో చిన్న క్యామియో చేశాను, అయితే 2.0లో చేశాను. సో ఐ బీన్ డూయింగ్ ఇట్. మీ డైరెక్షన్లో కూడా మీరు చేశారా? నా డైరెక్షనే ఎక్కువ చేశాను, వేరే బయటికి వెళ్ళి చేసింది నాది కాక వేరే వాళ్ళ డైరెక్షన్లో చేసింది అది ఫస్ట్ టైం అనమాట. ఇది మన కళ్యాణ్ వైభవ్ నందిని గారు. అలాగే ఒక మన సునీత చౌదరి గారు, షీ కాల్డ్ మీ వన్ డే చేసి నేను ఒకటి అడుగుతాను మీరు కాదనకూడదు అని చెప్పాను. ఏంటంటే మీ తరఫున నేను మాట ఇచ్చేసాను నందిని గారికి, మీరు వచ్చి కొన్నాళ్ళు చిన్న చిన్న ఇది ఉంది, కొన్నాళ్ళు కనిపించిపోవటం అంతే అంటే నన్ను పిలిచారు, వెళ్ళాను. నన్ను చూడగానే ఆవిడ ఎదురుగా వచ్చి సరిగ్గా ఇదే కావాలి నాకు, దిస్ ఈజ్ ద పర్సనాలిటీ, ఇదే ఏ భేషజాలు కల్మషాలు లేని నవ్వు కావాలి నాకు, నిరాడంబరంగా చాలా సింపుల్గా, పెద్ద ఇది ఎండియరింగ్గా అనిపించాలి, మనిషి చూడగానే షేక్ హ్యాండ్ ఇచ్చేటట్టు. కళ్యాణ వైభోగంలో ఒక సీన్, ఎందుకంటే అనవసరమైన భేషజాలతో పెళ్లి అనే దీంట్లో ఒక ఫ్యామిలీ ఎలా కుదేలైపోతుంది అనడానికి నాన్ స్టాప్ గా ఒక 5 minutes డైలాగ్ ఉంటుందండి, క్లోజ్ టు 3 minutes పైన ఉంటుంది. సో అంత ఎమోషనల్ గా అంత గ్రిప్ లో పెట్టడంలో మీకు సంబంధించిన సామాజిక పరిశీలన కానివ్వండి, ఏంటి అసలు నటన యాక్చువల్గా యాక్టర్కి ఇది చాలా హెల్ప్ అవుతుంది. ఇది ఆ సీన్ తోటి, అంటే నటన ఫేక్ బేసిక్ గా, నటన నేను కానిది కూడా చేయగలగాలి. నేను బయట నేను అమ్మాయిలకి ఇంత దూరంగా ఉంటాను, వాళ్ళని ఒక దేవతలాగా చూస్తాను, లేదా అట్లీస్ట్ ఒక ఫ్రెండ్గా చూస్తాను, నేను బయట అటువంటి మనిషిని. బట్ దీనిలో నేను ఐ హ్యావ్ టు మేబీ ఒక అమ్మాయిని ఏడిపించేటట్టు, ఒక ఇది చేసేటట్టు నేను ఫేక్ చేయగలగాలి.
యూనో అది నటన అంటే. కళ్యాణ వైభోగమే దీనిలోకి వచ్చే టైంకి ఆ క్యారెక్టర్ నా పర్సనల్ క్యారెక్టర్కి బాగా దగ్గరగా ఉంది. సో ఆమె క్యారెక్టర్ చెప్పి ఆమె 3-4 సీన్లు చెప్పిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే నేను పెద్దగా నటించాల్సిన అవసరం ఎక్కువ లేదు ఇక్కడ అని అనిపించింది. అందుకని ఒప్పుకున్నాను నేను. దట్ ఈస్ వన్ రీజన్. సో ఆ పెళ్లి గురించి తను రాసిన డైలాగ్స్ మోరార్లెస్ నేను ఎడ్యుకేట్ చేసే డైలాగ్స్ అవి కూడా. నేను ఎడ్యుకేట్ చేసే మాటలే. అంటే పెళ్ళి అనేది ఒక సాంప్రదాయము, అంతేగాని ఒక సెలబ్రేషన్ బయటికి వెళ్ళి మరి నీ తాహతు నీ అవకాశను మించి మరి బయటకు వెళ్ళి సెలబ్రేట్ చేసేది కాదు. కానీ మైథిలి గారితో మీ జీవితం అనేది నిజంగా మీరు పెట్టే పోస్టుల్లో మాకు కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తూ ఉంటుంది యాక్చువల్ గా. చాలా పూతలు పూస్తానండి దానికి. సో ఎంత పూతలు పూస్తారు, ఎంత మోతాదు పూస్తారు? కొద్దిగా ఉంటుంది కొంచెం. యాక్చువల్ గా ఎలా ఉంటుంది లైఫ్ అంటే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ కి సంబంధించిన ఒక ఇన్స్పైరింగ్ ఇది మెసేజ్ వెళ్ళాలి అని అంటే ఎలా ఉండాలి జీవితం, సంసారం అనేది? ఫ్యామిలీకి సంబంధించి మీరు ఫ్యామిలీ మ్యాన్ అండి, ఒక తండ్రిగా బయటికి కనిపిస్తూ ఉంటారు. అంటే ఒరిజినల్ తండ్రిగా, ప్రార్థన తండ్రిగా కన్నా కూడా ప్రార్థన ఫ్రెండ్గా కనిపిస్తారు మీరు, ఎక్కువగా ఎక్స్పోజ్ అవుతారు. కానీ సినిమాల్లో అది అలా మొదలైందన్నా లేకపోతే ఇంకోటి కళ్యాణ వైభోగం అయినా ఎక్కడ ఒక తండ్రిగా అయినా కూడా ఒక సరదా అయిన తండ్రి అండ్ రెస్పాన్సిబుల్ తండ్రిగా కనిపిస్తారు. దీనికి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అనేది చాలా ముఖ్యంగా కనిపిస్తుంది. సో మీ ఫ్యామిలీకి సంబంధించినంత వరకు ఎలా ఉంటుంది? ఎలా అంటే బ్యాక్గ్రౌండ్ చూస్తే నాన్నగారు అమ్మ అలాంటి వాళ్ళే అనమాట. ఇద్దరు కలిసి మంచిగా ఓ చిన్న ఇల్లు, ఇంటికి చుట్టూతో పూల తోట, ఇది వాళ్ళ లైఫ్. ఇది ఇప్పుడు కదా, నాకు తెలిసిన నా చిన్నప్పటి నుంచి కూడా ప్రతి వాళ్ళు మా ఇంటి ముందు నుంచి వెళ్తూ ఆగి ఆ తోటను ఒకసారి పలకరించి వెళ్ళటం అనేది మాకు చిన్నప్పటి నుంచి చూస్తున్న దృశ్యం. అది ఇప్పుడు కూడా రీసెంట్లీ వాళ్ళిద్దరూ కట్టుకున్న ఇల్లు ఒకటి ఉంది, ఆ ఇంట్లో డాబా మీద ఒక గార్డెన్ వేసుకున్నారు, వాటి ఫొటోస్ కూడా పెట్టాను నేను దీనిలో. సో ఐడియా ఈజ్ అంటే 6 ఋతువులు ఆమని వేళలే మా తోటలు అని చెప్పని దివల్పల్లి గారు రాసి. సో అలాంటి ఫీలింగే మా ఇంట్లో ఎప్పుడు కూడా. చిన్న రైటింగ్ సెటప్ అంటే ఏదన్నా ఒక ఇంపార్టెంట్ ఫ్యామిలీ పండగ కానీ ఏదన్నా ఉంటే, లేదా ఎవరిదన్నా బర్త్డే ఉంటే బయటకు వెళ్ళి మా కాంపౌండ్లోనే అందరం కుర్చీలు వేసుకొని కూర్చొని తల ఒక పాట పాడుకొని ఇంటికి వెళ్ళి తిని పడుకునే కైండ్ ఆఫ్ ఇదన్నమాట. అంటే బయటికి చెప్తే ఇది ఎలా ఉంటుందంటే ఏదో సినిమాటిక్గా యాదోంకి భారత్ చూస్తున్నట్టుగా అనిపిస్తుంది. బట్ మేము ఇది చేసాం. ఫర్ ఆల్మోస్ట్ అబౌట్ 15-20 years పాటు మేము ఇది చేసాం. ఎవ్రీ మంత్ అండి? ఎవ్రీ మంత్ కాదు, ఎవ్రీ ఆల్మోస్ట్ ప్రతి ఇంపార్టెంట్ ఈవెంట్. ఒక ఉగాది వచ్చింది, ఒక శ్రీరామనవమి వచ్చింది, ఎవరన్నా మా ఇంట్లో బర్త్డే అయింది, మేము యాక్చువల్గా అమ్మ ఏం చేసేది వీటన్నిటిని కూడా టేప్ రికార్డర్లో రికార్డ్ చేసేది. ఆ క్యాసెట్లు ఉన్నాయి, ఆ క్యాసెట్లను తర్వాత సీడీలుగా చేయించింది అమ్మే. సో ఆ క్రియేటివ్ థింకింగ్ అని పోయటిక్ రైటింగ్ టింజ్ ఇదంతా కూడా నాన్నగారు అమ్మ దగ్గర నుంచే వచ్చింది. అంటే ముందు మీరు రచయితగా మారారా, దర్శకుడిగా మారారా, నిర్మాతగా మారారా, ఏది ముందు జరిగింది? అంటే రచయిత అనేది ఒక హ్యాబిట్ అండి, రచయిత ప్రొఫెషన్ కాదు. డైరెక్టర్ అనేది ఒక పొజిషన్. డైరెక్టర్ అనేది ప్రాజెక్ట్ హెడ్ అనేది డైరెక్టర్. బట్ రచయిత అనేది ఒక ప్యాషన్, ఏమంటారు దాన్ని, ఒక హ్యాబిట్ అది. అంటే ఏదైనా సరే, ఈవెన్ ఫేస్బుక్ కూడా నేను ఐ కన్సిడర్ ఇట్ యాజ్ రైటింగ్, నాట్ జస్ట్ ఏదో బ్లాగ్ లాగా లేదా ఒక దీనిలో రాసుకోవటం కాదు. అది ఒక రైటింగ్ లాగా ఒక ప్యాషనేట్ గానే రాస్తాను ప్రతి ఇది కూడా. నా టైం పాస్ అవుతుంది అంటే దానిలో పెట్టడం చాలా వరకు నేను ఏంటి పనిలేక రాస్తున్నా అన్న ఫీలింగ్ ఇస్తాను నేను జనరల్గా. చాలా మంది నేను కామెంట్లు ఏంటి నీకు ఇంత ఇలాంటివి రాస్తున్నావేంటి అంటే పనిలేదు అక్కడ నాకు, అందుకని ఇది రాస్తున్నాను. బట్ ఐ పర్సనలీ ఫీల్ దట్ ఇట్స్ అ ప్యాషనేట్ రైటింగ్. అంటే ఒక ఐడియా వస్తుంది నాకు. ఇంతకుముందు నేనేం చేసేవాడిని, రాగానే ఒక పేపర్ తీసుకొని చిన్న ఇది స్క్రిబుల్ చేసి పెట్టుకునేవాడిని. నా దగ్గర ఇన్ని పేపర్లు తయారయ్యాయి, వాటిని ఫైనల్ ఒక బుక్లో కన్వర్ట్ చేసేవాడిని. సో ఏది టైపింగ్ తర్వాత మొబైల్స్ ఇవేవి రాని టైంలో. ఇప్పుడు ఏంటి అంటే నేను చేసేది అవన్నీ తీసుకెళ్ళి ఫేస్బుక్లో పడేస్తాను. సోషల్ మీడియాని పాజిటివ్గా ఎలా వాడుకోవచ్చు అనడానికి ఇది పాజిటివ్. దట్స్ వన్ కైండ్ ఆఫ్ థింకింగ్. బట్ నా ఉద్దేశం వరకు ఏంటంటే ఆ రైటింగ్ అనేది అది నాకు ఒక సూపర్ హై ఇస్తుంది. అంటే ప్రతి వాడు వచ్చి ఒక లైక్, ఒక ఇదో కామెంట్, ఒక షేర్ చేస్తే నా దీనికి ఒక సూపర్ హై వస్తుంది. ఆ హై కోసం రాస్తాను. ఆ ప్యాషన్, ఆ దీన్ని నన్ను ఏమంటారు దాన్ని, ఆ యంగ్ యూత్ఫుల్ థింకింగ్ నా మైండ్లో ఉంచుకోవటం కోసం ఒకటి నేను అది రైటింగ్, రెండోది డ్రైవింగ్. నేను కార్ వేసుకొని వెళ్ళిపోతాను, లేదా 2-wheeler వేసుకొని వెళ్ళిపోతాను. వెళ్ళిపోయి ఒక 30 కిలోమీటర్ 40 కిలోమీటర్లు డ్రైవ్ చేసుకుంటూ కిషోర్ కుమార్ పాటల క్యాసెట్ వేసుకొని నేనే పాడుకుంటూ వెళ్ళిపోతాను. నేను ఒక 50 పాటలు పాడేసుకొని వచ్చేస్తాను.
50 పాటలు లిరిక్ ఎక్కడ మిస్ అవ్వకూడదు. మధ్యలో వచ్చే మ్యూజిక్ మొత్తం నేను నోటితో మొత్తం వచ్చా? ఓయ్యా, నాకు ఈజీగా 500 పాటల వరకు నేను కిషోర్, మహమ్మద్ రఫీ, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఘంటసాల ఈ పాటలన్నీ నా నోటికి వచ్చు. ఈ పాటలన్నీ నేను లిరిక్ పాడుకుంటూ, ఆ లిరిక్ కు ఊహించుకుంటూ, సిచ్యువేషన్ ని నేను మనసులో ఊహించుకుంటూ, ఇది నాకు ఒకళ్ళు చెప్పరు, ఇది నాకు ఇది చేయమని చెప్పాను. నన్ను నేను మోటివేట్ చేసుకొని నన్ను నేను చేసుకుంటూ వెళ్ళిపోయేది. ఇది అర్ధరాత్రి 2ంటికి కూడా చాలా సార్లు పోలీసులు ఆపి అడిగితే వాళ్ళకు పాట పాడి వెళ్ళిపోయినా. ఏం పాట పాడతారు చెప్పండి? ఒకటి మా ఛానల్ కోసం ఏదైనా ఒకటి, చిన్న పాట. ఇప్పుడు కాదు, ఎప్పుడన్నా వేరే సందర్భాలు. అసలు మీరు అసలు ఈ వ్యాపకంగాన వృత్తిగాన మలుచుకోవడానికి ఎక్కడ అసలు బీజం పడింది? దాసరి గారి దగ్గరే, దాసరి నారాయణరావు గారి దగ్గరే పడింది నాకు ఫస్ట్ బీజం. అంటే నేను మామూలుగా MBA చేస్తూ ఒక చిన్న స్కిట్స్ లాగా ఒక 4-5 అప్పుడే జెమినీ అండ్ ఈటీవీ అవి వస్తున్నాయి. సో ఆ టైంలో కేఎస్ రామారావు గారి దగ్గరికి వెళ్ళి ఐడియాస్ కొన్ని ప్రజెంట్ చేస్తే బాగున్నాయి, వీటిని వీడియోస్ చేయమని అన్నారు. చేయమంటే నేను అలాగే రోడ్డు మీద కెమెరా పట్టుకొని రోడ్డు మీదకి వెళ్ళిపోయి చేసుకొని వచ్చాను ఆయనకి. ఎప్పుడు ఏ ఇయర్ అంటే 95, ఓకే, 96 టైంలో. సో అది అయిన తర్వాత దెన్ ఈ సెడ్ బాగున్నాయి, ఐడియాస్ బాగున్నాయి, ఇంకా దీన్ని ఇదిగా చెయ్యొచ్చు, ప్రొఫెషనల్గా చెయ్యొచ్చు, కొన్నిటి ఇంకా బాగా చేయొచ్చు అని చెప్తూనే అన్నాను. ఐ వాంట్ ఎందుకన్నాను కూడా తెలియదు నాకు, ఎందుకంటే అప్పటికి ఇంకా రాయటం అంటూ స్పెసిఫిక్గా ఏం మొదలు పెట్టలేదు. ఆలోచనలు వచ్చేవి నాకున్న. నన్ను నేను గొప్పగా డిఫరెంట్గా ఫీల్ అయ్యేది ఏంటి అంటే, అందరూ ఒకటి ఆలోచిస్తే దానికి ఒక తర్కాన్ని యాడ్ చేసి డిఫరెంట్గా ఆలోచించగలను నేను అనేది నా ఫీలింగ్. అది మీ స్ట్రెంగ్త్, అది నా స్ట్రెంగ్త్ అది. సో నేను MBA చేయడానికి కూడా అదొక రీజన్. అది MBA బికాజ్ MBA pushes you to think creatively. ఓకే. సో అదే క్రియేటివ్ థింకింగ్ మైండ్లో ఉంది కాబట్టి ఆయన ఎప్పుడైతే ఇది చేద్దాం అన్నారో నేను డైరెక్షన్ వైపు వెళ్దామని అనుకుంటున్నాను. అంటే మీరు దాసరి గారి పేరు అన్నారు, కేఎస్ రామారావు గారి పేరు అన్నారు. అప్పటికి ఇంకా దాసరి గారి దగ్గర జాయిన్ అవ్వాలి. ఓకే. ఆయన నన్ను పుష్ చేశారు. అంటే మీరు MBA చదువుతున్న అబ్బాయిగా అంటే ఒక భావుకత్వం ఫ్యామిలీగానే ఇప్పుడు పరిచయం. అవును. కానీ సినిమా ఇండస్ట్రీతో మీకు ఎలా కనెక్టివిటీ? ఇప్పుడు దాసరి గారు కానివ్వండి, కేఎస్ రామారావు గారి దగ్గరికి వెళ్తే ఆయన దాసరి గారి దగ్గర పెట్టారు. అసిస్టెంట్ గా వెళ్దామని వెళ్ళారు ఆయన దగ్గరికి, లేకపోతే ఎలా? కేఎస్ రామారావు గారు మా మేనత్త అభినందన కల్చరల్ ఆర్గనైజేషన్ భవానీ గారు అని, ఆవిడ చాలా పాపులర్ ఇదనమాట, చాలా కొత్త ఫిల్మ్ అవార్డ్స్ అవన్నీ చాలా ఇస్తారు. ఓకే. సో వీళ్ళందరూ బాగా తెలుసు, కేఎస్ రామారావు గారు, సుబ్రహ్మరెడ్డి గారు, వీళ్ళందరూ కూడా. కేఎస్ రామారావు గారి తోటి ఒకసారి ఆ దీనిలో నేను కూడా వెళ్ళి కలిసాను ఆయన. ఓకే. కలిసినప్పుడు ఏం చేస్తున్నావు అని అడిగితే ఇలా చెప్పాను అనమాట. అంటే ఏమన్నా తమాషా కాన్సెప్ట్స్ ఏమైనా ఉంటే చెప్పన్నారు. అంటే అక్కడికక్కడ నేను ఒక 2-3 చెప్పాను అనమాట. సో ఈ కైండ్ ఆఫ్ లైక్డ్ ఇట్, బాగానే ఉంది కదా ఐడియాస్ అని చెప్పని నేను పేపర్ మీద రాసుకోరమ్మన్నారు. తర్వాత ఆయన దగ్గర ఉన్న ఒక కో-డైరెక్టర్ని పరిచయం చేసి, తనకి ఐడియాస్ ఉన్నాయి, ఎలా చెయ్యాలి, దాన్ని ఎలా ప్లాన్ చేయాలి ఏంటి అనేది నువ్వు చెప్పు అని. ఓకే. సో ఆయన చెప్పారు, మేమిద్దరం కలిసి చేసాం అది. సో అది అయిన తర్వాత దట్స్ వెన్ నేను ఆయన్ని అడిగాను అనమాట, నేను డైరెక్షన్ వైపు వెళ్దామని అనుకుంటున్నాను అంటే, నాకు 3 డైరెక్టర్లు తెలుసు నాకు, నేను ఇమ్మీడియట్లీ వాళ్ళని నేను అడగలను. నేను అన్నది ఏంటంటే FTI పూణేలో జాయిన్ అవుదామని అనుకున్నాను అన్న. అంటే దానికన్నా అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అవటం బెటర్ అని రామ్ గోపాల్ వర్మ, రాఘవేంద్రరావు, దాసనారాయణరావు వీళ్ళ 3లో ఎవరైనా సరే నేను పర్సనల్గా మాట్లాడగలను అన్నారు. నేను ఎందుకన్నానో తెలియదు, దాసరి గారు అన్నారు. వెంటనే ఆయనతో మగన్ సుధాకర్ గారితో మాట్లాడి తను వచ్చి కలుస్తాడు ఒకసారి మాట్లాడు. సో నేను వెళ్ళి మాట్లాడినప్పుడు ఉగాది రోజు యాక్చువల్గా మార్చ్ 96 అన్నమాట. ఓకే. సో అప్పుడు ఆయన దగ్గరికి 30 ఏళ్ళు నెక్స్ట్ ఇయర్కి 30 years. సో అప్పుడు ఆయన వచ్చేసే అని అన్నారు. సో అలా స్టార్ట్ అయింది. అంటే కలిసినప్పుడు ఆయన ఏమన్నారు? మీ థాట్స్ అంటానికి ఏముంటుంది, ఆయన నువ్వా అన్నట్టుగానే అంతే. నన్ను ఇంకోసారి పలకరిస్తారా అని కూడా డౌట్ ఉండే నాకు. ఇన్ఫాక్ట్ దట్ వాజ్ ది ఇంప్రెషన్ గివెన్ బై ఆల్ ది పీపుల్ అరౌండ్ హిమ్ అన్నమాట. ఓకే. నేను అంటే ఫస్ట్ డే షూటింగ్ అప్పుడు దగ్గరికి వెళ్ళబోతే వద్దొద్దు, ఆయనకి ఇష్టం ఉండదు ఆయనకి అని చెప్పని దూరం అక్కడుండి చూడు అని అన్నారు. ఈయన చుట్టూతో ఒక 5-6 అసిస్టెంట్ డైరెక్టర్లు, కో-డైరెక్టర్లు, అసోసియేట్స్, వాళ్ళ సీనియర్స్ ఉన్నారు. నేను అక్కడి నుంచి ఫస్ట్ డే చూశాను. సెకండ్ డే కూడా నేను దగ్గరికి వెళ్ళటానే లేదు. నేనేం చేశాను, ఒక ప్యాడ్ పేపర్లు పట్టుకొని ఒక టేబుల్ గీసాను. టేబుల్ గీసేసి ఈ షార్ట్ నెంబర్ కొడుతున్నాడు, క్లాప్ మీద ఉంది, అండ్ షార్ట్ జనరల్గా ఎంత డిస్టెన్స్ ఉన్నాయి దాన్ని బట్టి నా మైండ్లో లాంగ్ వైడ్ షార్ట్ క్లోజ్అప్ తెలుస్తుంది నాకు. కొన్ని నేను తప్పులు రాశాను, నాకు తెలుసు కూడా తప్పులు చేస్తున్నట్టు. సో అది రాసేసి
కెమెరా మూవ్మెంట్ ఎలా ఉంటుంది, వీళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికి మూవ్ అవుతున్నారు, ఇది కామన్ సెన్స్. దీనికి నిజంగా జెన్యున్ గా నువ్వేమి డైరెక్టర్ అవ్వనక్కర్లేదు. డైరెక్షన్ ఈజ్ కామన్ సెన్స్, ఇప్పటికీ అదే చెప్తున్నాను. దాన్ని ఎంత కొత్తగా ఆలోచిస్తాం అనేది అది. సో ఇదంతా నేను ఫస్ట్ డే సెకండ్ డే ఆఫ్ మై ఇది నేను రాశాను. పిడి ప్రసాద్ గారు అక్కడ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా ఉన్నారు. ఆయన చూసి 4వ రోజు పిలిచారు అనమాట. నువ్వేదో రాస్తున్నావు ఏంటి చూపి అని. అంటే ఏదో సంథింగ్ ఇది సార్ స్క్రిబ్లింగ్ అంటే అదే చూపి అంటే చూసి ఆయన తీసుకెళ్ళిపోయి గురుగారు చూపించారు. చూపించి దిస్ వాట్ ఈజ్ రైటింగ్ అని అంటే రమ్మన్నారు. నీ పేరేంటి? రాజశేఖర్ సార్. బాగుంది రాస్తున్నావు, దీనిలో ఏంటి ఇది షార్ట్ కంటిన్యూటీ రాయట్లేదా అంటే ఏంటి సార్ అన్న అంటే చెప్పారు. షార్ట్ కంటిన్యూటీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు స్టార్ట్ అవుతుంది ఇది. సో ఓకే అయిపోయింది, ఆ రోజుకి అయిపోయింది. నెక్స్ట్ డే రాజశేఖర్ ఇట్రా అని పిలిచారు ఆయన. దట్ వుడ్ హ్యావ్ బీన్ పర్హాప్స్ ఏ రికార్డ్. ఆయన గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో ఇది కూడా రికార్డ్ అయి ఉంటుంది. ఓ అసిస్టెంట్ డైరెక్టర్ని 5వ రోజు అప్రెంటిస్ని పేరు పెట్టి పిలవటం. వీళ్ళందరూ దే ఆర్ లిటిల్ ఓకే, వీడికి ఇవ్వచ్చు, ఇది వీడికి వాల్యూ ఇస్తున్నారు. తర్వాత సెకండ్ స్కెడ్యూల్ వచ్చే టైంకి నేనే వెళ్ళి డైరెక్ట్గా అడిగాను ఆయన, సాంగ్ షూటింగ్ ఉంది క్రిసాట్లో అంటే, సార్ నా దగ్గర కొన్ని ఐడియాస్ ఉన్నాయి రాసుకోరావచ్చు సార్ అంటే, రాసుకోరాను. నేను 38 ఐడియాలు రాసుకెళ్ళి ఆయన అందులో ఇది కొట్టేసి 12 ఐడియాలు, దీనికి ప్రిపేర్ అయిపో అన్నారు. నాకు అర్థం కాలేదు ప్రిపేర్ అవ్వటం అంటే ఏంటి నాకు తెలియదు అప్పుడు. ఇంకా ఓకే కామన్ సెన్స్ అగైన్. కాస్ట్యూమ్స్ ఏంటి ఇది, ఆ కాస్ట్యూమ్స్ చూపిస్తే ఆయన పెద్దగా నవ్వాడు. ఆయన వక్కంతం వంశీ యాక్టర్. సో వంశీకి నేను మంచి మ్యాచో స్టైల్లో ఇది రాశాను. రాస్తే వంశీకి ఇట్లాంటివి ఏంటి బాగో అన్నారు. ఫైనల్లీ చేశారు అది, ఫైనల్లీ అది చేశారు. సో ఇట్లా అంటే సెకండ్ స్కెడ్యూల్ అంటే ఆల్మోస్ట్ అబౌట్ 10 days 12 days ఆఫ్ షూటింగ్ తర్వాత టైంకే నేను ఐ వెంట్ వెరీ క్లోజ్ టు హిమ్ అన్నమాట. అండ్ అప్పటి నుంచి ఆయన ఇది ఇవ్వటం మొదలుపెట్టారు నాకు. అక్కడ నాకు ఇట్ స్టార్టెడ్ గివింగ్ మీ అ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్. అంటే ఎంత కాన్ఫిడెన్స్ అంటే దాదాపు ఒక 3వ సినిమా 4వ సినిమా దీనికి వచ్చే టైంకి నేను ఆయనకు చెప్పకుండా ఎప్పుడో ఒకసారి దీని నుంచి షూటింగ్ నుంచి బయటికి వెళ్ళిపోతే నేను లేనప్పుడు చేడామడ తిట్టుపడేశారు నన్ను చచ్చేటట్టు. సో అంత కాన్ఫిడెన్స్ వచ్చింది నాకు. తర్వాత ఒక రోజు చెప్పారు ఇప్పుడు వెళ్ళకూడదు గురుగారి దగ్గరికి, వెళ్తే నేను వాయించేస్తాను. మరి ఏం జరిగింది తర్వాత? తర్వాత వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి ఎప్పుడు చేయండి దండం పెట్టాను. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏదైతే జర్నీ ఎలా ఉంటుంది అని నేను అనుకొని ఊహించుకొని దాన్ని భయంకరంగాను ఒక రకంగా ఎక్సైటింగ్గా ఒక రకంగా టెరిఫైయింగ్గా ఉంటుంది అని ఊహించుకొని వెళ్తే నాకు ఇద్దరు మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చారు. కేఎస్ రామారావు గారు, దాసనారాయణ గారు ఇద్దరు కూడా ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చారు నాకు. మీరు నేర్చుకున్న మొదటి పాఠం ఇలా కాదు ఇండస్ట్రీలో ఉండాల్సింది ఇలా కానీ. నేను ఫస్ట్ డే ఆఫ్ ఇది ఉగాది తర్వాత ఒక 2వ రోజు 3వ రోజు ఇది చేశారు అనమాట. దాని ముహూర్తం లాగా చేశారు, కళ్యాణ ప్రాప్తిరస్. సో దానికి ముహూర్తం చేసినప్పుడు నేను కూడా వెళ్ళాను, నన్ను పిలిచారు వెళ్ళాను. సో వెళ్తే నేను మామూలుగా వీళ్ళందరూ అసిస్టెంట్ డైరెక్టర్లు అందరూ అప్పటికే ప్యాడ్స్ అవి పట్టుకొని అటు ఇటు హడావుడిగా తిరుగుతున్నారు. నేను వెళ్ళి క్లూలెస్గా చూస్తున్నా అందరి వైపు, నాకేం తెలియదు అక్కడ ఏం చేయాలో తెలియదు. సో మాగంటి సుధాకర్ గారు వెళ్తూ ఆయన నా వైపు చూసి ఇట్లా ఉంటే కుదరదు, ఆ షూ ఇప్పేసి నువ్వు లోపలికి వచ్చేసాయి, నువ్వు నీ అంతటి నువ్వు చొచ్చుకొని వెళ్ళిపోవాల్సిందే, ఇలా ఉంటే కుదరదు అది ఇది అని చెప్పేసి వెళ్ళిపోయారు ఆయన. సో నాకేంటి అంటే ఎవరో చెప్పాలి నాకు ఈ పని చేయమని చెప్పని ఇదని అని చెప్పని నాకు ఐ వాజ్ వెయిటింగ్ అనమాట. ఎంబీఏ కుర్రాడు కదా, ఎంబీఏ అవుతూ ఉండే అప్పుడు. బట్ అంటే ఒక రకమైన మొహమాటం ఉంటుంది కదా, ఆ మొహమాటాన్ని షాటర్ చేశారు. సో సెకండ్ డే నుంచి నేను ఇక దూకాల్సి వచ్చింది తప్పనిసరి. దూకినప్పుడు ఎలా ఉంటుంది, డెఫినెట్లీ నాకన్నా సీనియర్స్ వాళ్ళు, నాకన్నా ఇది ఉన్నది. బట్ ఏ దీనిలో కూడా నేను వాళ్ళని కించపరచడం అని కాదు, కానీ వాళ్ళు చదువుకున్న చదువు తక్కువ వాళ్ళు. ఒక ఈవెన్ పుస్తకాలు చదివిందైనా సరే, ఇంగ్లీష్ అయినా తెలుగు అయినా సరే, ఈవెన్ ఆ స్టోరీ కూడా నేను ఒకసారి స్క్రిప్ట్ చదివితే నేను వెంటనే నేను చూడకుండా అట్లీస్ట్ నేను 50% రాయగలిగేవాడిని నేను ఇమ్మీడియట్గా. అంటే దానిలో ఒక బేసిక్ అండర్స్టాండింగ్ అనేది ఉంటుంది కదా, అది నాకు బాగానే ఉందని నా కాన్ఫిడెన్స్. వీళ్ళు చాలా మంది వీళ్ళు దాన్ని ఎందుకు చేస్తున్నారో తెలియని పొజిషన్లో చేస్తున్నాడు. చెప్తే కానీ చేయలేని పొజిషన్లో, చెప్పినా సరే చేయలేని పొజిషన్ చాలా మందిది. సో అట్లాంటి వాళ్ళని నేను తగ్గించే ఉద్దేశం కాదు నాది, వాళ్ళు అలా ఉన్నారు వాళ్ళు, నా అబ్జర్వేషన్. అంటే యాక్చువల్గా దాసరి గారికి కూడా సామాజిక స్పృహ చాలా ఎక్కువ.
అండ్ ఆయన డైలాగులు కానివ్వండి, ఆయనకు సంబంధించినవన్నీ కూడా సూటిగా బుల్లెట్ లాగా వస్తాయి. అవును. ఈ డైలాగ్ బాగా రాసావు రాజశేఖర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తలకోన ఫారెస్ట్ లొకేషన్కి తిరుపతి నుంచి దాదాపు 1 గంటన్నర జర్నీ. సో ఆ గంటన్నర జర్నీలో ఆయన వెనకాల సీట్లో నేను కూర్చొని టేప్ రికార్డర్ పట్టుకొని కూర్చుంటే ఆయన సీన్ చెప్పేసేవారు ఆయన. ఓకే. ఆ రోజు తీయాల్సిన సీన్ అప్పుడు చెప్పేసేవారు ఆయన. చెప్తే నేను అది రికార్డ్ చేసుకున్న తర్వాత అది అయిపోయింది, సీన్ అయిపోయిన తర్వాత కొద్దిసేపు సైలెన్స్ ఉండేది. ఆ సైలెన్స్లో నేను నా ఫీడ్బ్యాక్ ఇచ్చేవాడిని. నేను ఇది బాగుంది సార్, ఇది బాగాలేదు సార్, అది ఇది అని చెప్పి అంత అబ్జర్వేషన్, డీప్ అబ్జర్వేషన్ ఉండేది మీకు. అంతే, ఎవరైనా చెప్పచ్చు, అది పెద్ద ఇదేం కాదు. సో నా ఉద్దేశం నేను చెప్పగలిగేవాళ్ళు కాదు, అది ప్రాబ్లం. అంటే చాలా మంది ఏంటి అంటే ఈయన వినర్, ఈయన అయ్యో తిడతారేమో ఈ కైండ్ ఆఫ్ దీంతో చెప్పేవాళ్ళు కాదు. నేను చెప్పేసేవాడిని, ఒక గ్రూప్లో ఉన్నా సరే, లేదు ఆయన ఒక్కరు ఉన్నప్పుడు అయినా సరే నేను చెప్పేసేవాడిని. నేను తిట్టిన సందర్భాలు ఉన్నాయి చాలా. మీకేమి చేత కాదు, మీరు కొత్తగా ఆలోచించలేరు, నేను ఇలాగే ఉంటాను, నేను ఇలా చెప్తేనే వింటారు, దాసరి గారు ఇలా చెప్తే వింటారు అనేది అందరి ఇది. సో నేను ఇలాగే చెప్పాలి అనేవారు ఆయన. అంటే మీరు కొత్తగా చెప్తే ఇంకా బాగుంటుంది కదా సార్ అనేవాళ్ళం. సో అది చేసినందుకు బహుశా ఆయన ఇష్టపడ్డారేమో అని నా ఇన్నోవేటివ్ గా ఉండే వాళ్ళని ఎంకరేజ్ చేయాలని. సో వీళ్ళు ఎందుకు ఎవరు చెప్పరేంటి అనేది ఆయన మైండ్ లో ఉండేదేమో అని అనిపిస్తుంది నాకు ఇప్పుడు. మేబీ చెప్పి చేయించడం కన్నా వచ్చి చెప్తే బాగుంటుంది. చాలా మంది సూట్ కేసులు మోయటంలోనే అయిపోయేది వాళ్ళ లైఫ్ అక్కడ. ఓ రకంగా దాసరి గారిని ఇంకో రకంగా ఆవిష్కరించారు మీరు ఇవాళ డైరెక్టర్ గా. అంటే ఒక ముద్ర పడి ఉన్న మనిషి, అంటే ఒక భీకరంగా ఒక ఎక్స్పోజర్ ఇచ్చేసి అంటే ఎలా చేస్తారు ఆయన. ఎగ్జాక్ట్ అంతవరకు నేను అంటే నా ముందు చాలా మంది పురాణం సూరి కానీ, లేకపోతే ఈయన ప్రభు గారు కానీ, నందమ హరిశ్చంద్రరావు గారు కానీ, రాధాకృష్ణ గారు కానీ, వీళ్ళందరూ చాలా, కోడి రామకృష్ణ గారి అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు ఆయన చేసిన ఇవన్నీ చాలా చెప్పేవాళ్ళు. అంటే వీళ్ళందరూ కూడా నేను కూడా చేసేవాడిని. నేను కూడా కొద్దిగా దగ్గరికి వెళ్ళాను అని చెప్పగలను నేను. అంటే అలా చెప్పగలిగిన వాళ్ళని దగ్గరికి రానిచ్చారు అనుకుంటాను ఆయన. ఎగ్జాక్ట్లీ దట్ ఈస్ ద పాయింట్ ఐఎమ్ ట్రైంగ్ టు మేక్. అంటే అందరూ కూడా అంటే బహుశా నువ్వు కొత్తగా ఆలోచించగలవు, దాన్ని ఎగ్జిక్యూట్ చేయగలవు, నేను నా మైండ్లో ఏముందో నేను లేకపోయినా సరే నువ్వు చెప్పి చేయించగలవు, చేయగలవు అనే కాన్ఫిడెన్స్ ఆయనకి ఇవ్వగలిగితే ఆయన మొత్తం అప్పచెప్పేస్తారు. నా సీనియర్లు కొంతమందికి నేను వెళ్ళే టైంకి ఆయన ఇవ్వటం చూశాను నేను. కొన్ని ఇంపార్టెంట్ షార్ట్స్ నువ్వు తీయమని చెప్పటము, సంజీవ్ గారు కానీ, రవి గారు కానీ, వీళ్ళందరికీ కూడా ఆయన ఇచ్చింది నాకు తెలుసు. ఆయనతో కలిసి ఎన్ని సినిమాలు వర్క్ చేశారు? నేను 7 సినిమాలు చేశానండి. ఓసేరాంలమ్మ, కళ్యాణ ప్రాప్తిరస్తు, సమ్మక్క సారక్క, కంటే కూతుర్నే కను, అన్ని కూడా, రౌడీ దర్బార్, అన్ని మ్యాగ్నమ్ ఓపస్ లో 3-4 ఉన్నాయి. కొన్నేమో బ్యూటిఫుల్ సెన్సిటివ్ ఫిల్మ్స్ కొన్ని ఉన్నాయి. మొన్న శివపార్వతి గారు ఇంటర్వ్యూలో చెప్పారు, శివపార్వతి గారు మా దీనిలో సమ్మక్క సారక్క చేశారు. రౌడీ దర్బార్ కూడా, రౌడీ దర్బార్ చేశారు. ఆవిడ డైలాగు కోసం వచ్చి చెప్తావా అని చెప్పని రాసిచ్చారట ఆయన. మీరు సొంతంగా ఒక స్కూల్ అంకుల్, ఒక కామెడీ కైండ్ ఆఫ్ దీనికి డైరెక్షన్, సెన్సిటివ్ టచ్. సో అది తీసుకోపోయే ముందు ఈ గ్యాప్, అంటే డైరెక్ట్ గా దాసరి గారి నుంచి మీరు దర్శకత్వానికి వెళ్ళారా? మధ్యలో ఒక వేరే సినిమా ఒకటి చేశాను. మన చిరంజీవి గారిది హాలీవుడ్ ఫిల్మ్ ఒకటి స్టార్ట్ అయ్యి ఆగిపోయింది, థీఫ్ ఆఫ్ బాగ్దాద్ అని. దానికి నేను అసిస్టెంట్ గా చేశాను. అదొక గొప్ప ఎక్స్పీరియన్స్. అది కూడా అంకుల్ సినిమాకి డైరెక్షన్ లోకి వెళ్ళేటప్పుడు సీరియస్ జానర్ నుంచి మీరు ఒక డిఫరెంట్ జానర్ కి తీసుకుని వెళ్ళారు మిమ్మల్ని మీరు. సో అప్పుడు ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది అసలు? సినిమా డైరెక్షన్ కానీ ఆ సినిమా బయటకు వెళ్ళే లోపు మీకు ఏం కనిపించింది అసలు? ఒక రకంగా చెప్పాలంటే నేను ఆ సినిమా వరకు క్రియేటివ్ పార్ట్, అంటే స్టోరీ పార్ట్ ఇదంతా కూడా ఆయన ఎక్కువ చేశారు. ఏవిఎస్ గారి స్టోరీ వరకు ఆయన ఎక్కువ చేశారు. నేను మేకింగ్ మీదే నేను టోటల్ ఫోకస్ నాదంతా. సో ఒక రకమైన ఆరోగెన్స్ ఉండేది నాలో. అంటే పెద్ద ప్రొడ్యూసర్స్ చేద్దామని నాకు ఆఫర్స్ వచ్చినాయి ఆ టైంలో. సో బహుశా ఐ వాజ్ థింకింగ్ టూ మచ్ ఆఫ్ మై సెల్ఫ్. నేను కొంచెం ఎక్కువగా నేను ఊహించుకొని ఉంటాను. నేను ఒక విధమైన దీనిలో ఉన్నాను, నేను గాల్లో తేలుతూ ఉన్నాను ఆ టైంలో. సో ఆ దీనిలో ఈయన ఒకరోజు ఒక డ్రైవ్కి వెళ్తూ ఆయన పిలిచి చెప్పారన్నమాట, రాజామన్ నా దగ్గర ఒక తమాషా స్టోరీ ఉంది, అది చేద్దాము అని. నేను ఎందుకు చెప్పానో ఎస్ చేసేద్దామన్నాను. ఇమ్మీడియట్గా ఆయన కాస్టింగ్కి వెళ్ళిపోయాం మేము. సో అది విత్ ఇన్ నో టైం అండి. ఆగస్ట్లో మేము జూలై ఆగస్ట్లో ఆయన ఈ డ్రైవ్ నేను చెప్పింది, సెప్టెంబర్ కల్లా మేము షూటింగ్ వెళ్ళిపోయాం.
టూ ఎర్లీ. అంత ఫాస్ట్గా అయిపోయింది అనమాట. అదే అంటే అది హైండ్ సైడ్ నేను ఇన్నాళ్ళ తర్వాత ఇన్ఫ్యాక్ట్ ఒక 10 ఏళ్ల తర్వాత తిరిగి చూసుకుంటే అది నేను చేసిన తప్పు అని నాకు క్లియర్గా కళ్ళ ముందు తెలుస్తుంది. ఒక మంచి పెద్ద డీసెంట్ హీరోతోటి అతనికి తగ్గ కథతోటి అలా చేస్తుంటే బాగుండేదేమో. నేను చేశాను, నేను రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాను అనే దాని నుంచి చూస్తే నేను చాలా కొత్తగా చేశాను. అది అంటే మేకింగ్ వరకు దాన్ని ప్రొడక్షన్ బోర్డింగ్ చేశాను, ప్రతి షార్ట్ స్టోరీ బోర్డింగ్ చేసి వెళ్ళామన్నమాట మేము. ఓకే. దాన్ని ఇప్పుడంటే వీటిలో ఆయన ఇది లేక అప్పుడు ఆ షూటింగ్ టైంలో యాక్చువల్గా దేర్ వాజ్ ఇదనమాట, ఇది టీవీలని నిషేధించారు వాటిని, షూటింగ్ కవరేజెస్ ఇది లేదు. దాదాపు ఒక 1 year పాటు చేశారు. ఆ టైంలో జరిగిందనమాట మాది. సో టీవీ కవరేజ్ లేదు. ప్రెస్ వాళ్ళు మొత్తము వచ్చి చేసినప్పుడు ప్రతి ప్రెస్ మీట్లో కూడా ఈయన చాలా గొప్పగా ప్రొడక్షన్ బోర్డ్స్ అవన్నీ కూడా చూపించారు వాళ్ళకి. సో చాలా గొప్పగా చెప్పారు నా మేకింగ్ స్టైల్ గురించి, దాని గురించి. సో అంటే తర్వాత ఎవరో చాలామంది అన్నారు, నువ్వు కాదట కదా డైరెక్షన్ చేసింది కూడా ఆయనే అట కదా అని చెప్పి. నేను నవ్వురుకున్నాను. నేను అందరికీ చెప్తూ పోవటం నా ఉద్దేశం కాదు. లేదు నేనే చేశాను అని చెప్తూ వెళ్ళటం అనేది నా స్టైల్ కాదు. అది నువ్వు అలా అనుకున్నావో ఓకే, నీ ప్రాబ్లం అది. సో నాకు తెలుసు నిజం ఏంటో, ఆయన ఎంతవరకు ఆయన నాకు గౌరవం ఇచ్చారు, ఎంత నెత్తి మీద పెట్టుకున్నారని నాకు తెలుసు. ఇండస్ట్రీలో ఉండేదే అది కదా, ఒకదానికి ఇంకొక రంగు పూయడం అనేది ఈజీ. అది ఈజీ చేసి బికాజ్ వాళ్ళకి ఒక కాంటెస్ట్ దొరుకుతుంది, వాళ్ళకి ఆ స్టోరీని వాళ్ళు యూనో బయటికి తీసుకెళ్ళటం ఈజీ వాళ్ళకి. అది ఇష్టమైతే చెయ్యి. మీ తప్పును ఒప్పు చేయడం అనేది మీ రిషి చేశాడు. యా, మీకు చాలా గర్వకారణం. ఒక కొడుకుంటే ఎంతో, రిషి అంటే మీకు అంత ప్రేమ. కానీ నాకు చాలా ఇష్టం పేరంటే. రిషి పుట్టుక ఎలా జరిగింది? నాకు ఒక నవల అంటే నాకు పిచ్చండి. ఒక డాక్టర్స్ అని ఎరిక్ సీగల్ రాసిన నవల అనమాట. సో అది నేను చాలా రకాలుగా నేను ఐడెంటిఫై అవుతూ వెళ్ళాను. దానిలో ఒక డాక్టర్స్ టోటల్ జర్నీ మొత్తం దానిలో రాశాను. అలాగే ఒక టైంలో హౌస్ సర్జన్సీ ఉన్న టైంలో ఎటువంటి త్యాగాలు చేయాల్సి వస్తుందని చెప్పని కొమ్మూరు వేణుగోపాలరావు గారు రాసిన నవల హౌస్ సర్జన్ అని. అట్లాగే ఇంకొక నవల నాకు విపరీతమైన ఇన్స్పైర్ చేసిన నవల ఆండ్ రాండ్ది ఫౌంటైన్ హెడ్. ఫౌంటైన్ హెడ్లో హోవర్డ్ రోర్క్ క్యారెక్టర్ అంటే నాకు పిచ్చి. సో హోవర్డ్ రోర్క్ అవ్వాలని నేను ఒక విధమైన నడక, ఒక విధమైన మాట, ఒక విధమైన రాత, ఇదంతా కూడా దాన్ని నేను చదివినప్పటి నుంచి నన్ను నేను ఇది చేసుకోవాలని ప్రయత్నిస్తూ ఉన్నాను. నేను అది అంటే కాన్షియస్గా ట్రై చేసిన సందర్భాలు ఉన్నాయి నేను చేసి. సో దీనిలో వచ్చిన క్యారెక్టర్ ఇది ఋషి స్టోరీగా రాలేదు, ఋషి క్యారెక్టర్గా వచ్చింది. సో ఒక బ్యాక్ డ్రాప్ అనేది అంటే ఒక ఎనాటమీ క్లాస్లో ఉంటే ఎలా ఉంటుంది, ఒక దీనిలో ఫిజియాలజీలో ఉంటే ఎలా ఉంటుంది, హౌస్ సర్జన్ అయిన తర్వాత ఎలా ఉంటుంది, ఒక కేసును తను టేకప్ చేసి ఇదే ఈ ఏమంటారు దీన్ని ఎపిసోడ్సే ఎమోషనల్ ట్రామాస్ వీటన్నిటిని కూడా ఒక క్యారెక్టర్ ఇది చేస్తే ఎలా ఉంటుంది, తనంతటా తనుగా దానిలో ట్రావెల్ చేస్తే ఎలా ఉంటుందని దీనికి ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ యాడ్ చేసింది. దట్ ఈస్ వేర్ ఋషి కేమ్ అప్. సో ఋషి నంది అవార్డు తెచ్చి ఇచ్చినప్పుడు మీకు ఏమనిపించింది ఈ జర్నీలో తిన్న ఈ తప్పు ఒప్పులు వీటన్నిటిని దాటుకుని వచ్చిన రోజున? దట్ ఈస్ పర్హాప్స్ నాకు ఇప్పటికీ వన్ ఆఫ్ ద హైయెస్ట్ పాయింట్స్ అది నా కెరీర్లో. నంది అవార్డు కన్నా కూడా నాకు నచ్చిన నేను గొప్పగా ఫీల్ అయ్యే ఇదేంటంటే రమేష్ ప్రసాద్ గారు ఆ ప్రాజెక్ట్ చేద్దామని చెప్పి అంకుల్ 2000 yearలో జరిగితే నేను 2010లో ఆయనకి స్టోరీ చెప్పాను. సో 2010లో స్టోరీ చెప్పడానికి ముందు కూడా ఏంటి అంటే నేను ఒక ప్రాజెక్ట్ ఐడియా తీసుకెళ్ళాను ఆయన దగ్గరికి. చాలామంది టాలెంటెడ్ కుర్రాళ్ళు ఉన్నారు, మీ దగ్గర ల్యాబొరేటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీ దగ్గర ఉంది, ఇన్వెస్టర్స్ మీ మీద ఇన్వెస్ట్ చేయడానికి వస్తారు. సో ఇదంతా కలిపి ఒక 10 సినిమాలు 20 సినిమాలు మీరు చేస్తూ పోవాలి అని చెప్పి నా ఐడియా. ఆయన ఇమ్మీడియట్లీ చాలా బాగుంది ఐడియా, మనం చేద్దాం అన్న. ఇండస్ట్రీకి ఒక రంగం ఇంకొక కొత్త పాత్ వేయడం అది ఎందుకంటే దాదాపు 35-40% ఇది అండర్ యూటిలైజ్డ్ ఆక్యుపెన్సీ ఉండేది వాళ్ళ, కెమెరాలు, ల్యాబొరేటరీ, ఇదంతా కూడా. సో చాలా మంది యూటిలైజ్ చేయడము, ఎదుటి వాళ్ళకి సపోర్ట్ చేయడం. సో దట్ ఈస్ ది ఐడియా విత్ విచ్ ఐ వెంట్ టు హిమ్. హి సెడ్ లెట్స్ డూ ఇట్, చేద్దామని అన్నప్పుడు సరే చేద్దామని నేను ఇన్వెస్టర్స్ వాళ్ళని కలవటం, బాంబేలో కూడా కొంతమందిని కలిసాం ఆ టైంలో. సో నేను వాళ్ళని కలుస్తున్నా, ఈయన్ని కలుస్తున్నా చెప్తున్నా. ఈ టైంలో ఆయన అడిగారు, మరి నీ సంగతి ఏంటి, నీ దగ్గర స్టోరీ ఉందా అని అడిగారు.
అడిగితే ద వెరీ మూమెంట్ నేను స్టోరీ చెప్పేసాను ఆయనకి. ఋషి అప్పుడు బాగా నా దగ్గర హాట్గా ఉండే ఆ స్టోరీ. ఋషి గురించి నేను చాలా హైగా ఫీల్ అవుతున్న టైం అది. సో నేను చెప్పేశాను ఇమ్మీడియట్గా. నేను చెప్పిన రోజు ఆయన బాగుంది బాగుంది అన్నారు. ఆ రోజు నైట్ 11 ఫోన్ చేసి ఋషి క్యారెక్టర్ ఇది కాక ఇదైతే బాగుంటుందేమో చూడు అని అన్నారు. నైట్ 11 నాకు ఆ మూమెంట్ అర్థమైంది, నాకు ఈయనకి ఎక్కింది, స్టోరీ ఎక్కింది అని. ఆ తర్వాత కొన్ని రోజుల పాటు ఆయన తిన్నారు బేసిక్గా నన్ను. యూ వోంట్ బిలీవ్, రమేష్ ప్రసాద్ గారు అలా క్వశ్చన్ చేయగలరు, అలా సీన్ల గురించి మాట్లాడగలరు అంటే ఎవరు నమ్మరు. చాలా సైలెంట్ గా ఉన్న పైన మాట్లాడతారు అనేది ఆయన ఇది. ఇన్నో లోపలికి వెళ్ళిపోయి ఇన్ డెప్త్స్ వెళ్ళిపోయి ఒక్కొక్క సీన్ గురించి, ఈమె క్యారెక్టర్ గురించి, ఇతని క్యారెక్టర్ గురించి, పేరెంట్స్ చిన్న చిన్న సీన్లు, పేరెంట్స్ ఎంత గొప్ప ఎక్స్ప్రెషన్ అది, ఇలా ఉంటే బాగుంటుందేమో చూడు, ఇలా మాట్లాడుతూ ఉన్నారు. ఒకరోజు దీనిలోనే పిలిచి మనం చేయాలనుకుంటే బడ్జెట్ ఏంటి, మనం ఇదేంటి, ఇదే ఆయన చేద్దాము అని అంటల్లా. ఇంకా అప్పటికి నాకు అర్థమవుతుంది ఇంకేదో నెక్స్ట్ దీనికి వెళ్ళాలి అని చెప్పని ఆయన నేనేం చేశానంటే, సార్ ఒక రోజు ట్రయల్ షూట్ చేద్దాము అని. ట్రయల్ షూట్ చేద్దామంటే ఓకే దానికి బడ్జెట్ ఇవ్వను, మన లోపల ఉన్న ఇదే మిగతా వాళ్ళందరినీ నేను తీసుకొస్తాను, నాకు పెద్ద ఇదేం అక్కర్లేదు, లైట్స్ ఉన్నాయి, కెమెరాస్ ఉన్నాయి, ఇవి ఉన్నాయి, అప్పుడే డిజిటల్ కెమెరాస్ వస్తున్నాయి అప్పుడే. సో నేను చెప్పగానే ఆయన ఎస్ లెట్స్ చేసాను. నేను రూపాయి ఖర్చు లేకుండా ఒక రోజు దీనిలో 12 నిమిషాల అవుట్పుట్ ఇచ్చాను నేను. ఆ 12 నిమిషాల అవుట్పుట్ని నేను ఇలా డిఐ చేయించాను. చిన్న మ్యూజిక్ ఒకటి, నేను ఒక సాంగ్ ఒకటి క్రియేట్ చేసి మొత్తం చేశాను. అంతా ఇన్ హౌస్ మొత్తం చేసి చూపిస్తే చూడంగానే ఫస్ట్ ఆయన అన్నది ఇంత దరిద్రంగా ఉంటుంది ఆ సినిమా మంది, ఇదే నువ్వు నాకు చివరికి ఇచ్చేది, అది ఇదని తిట్టారు. ఇట్లా నా అనుకుని నేనేం చేస్తే దాన్ని డిఐ చేయించాను, ఒక మ్యూజిక్ వెనక వేయించాను. ఇది నేను రా ఫుటేజ్ నేను ఆయన చూపించింది ఫస్ట్. సో దీన్ని ఒక సినిమాలాగా, ప్రాపర్ సినిమాలాగా తయారు చేసి అప్పుడు చూపించాను నేను. ఇది కదా నాకు కావాల్సిందన్న అనటం కాకుండా నెక్స్ట్ డే వాళ్ళ అబ్బాయి సాయి ఇక్కడికి వస్తే ఆయనకి ప్రొజెక్షన్ థియేటర్లో వేసి చూపించారు, ఇది మనం చేయబోతున్న సినిమా అన్నారు. దట్ ఈస్ హౌ ఇట్ స్టార్టెడ్ అని. సో దట్ ఈస్ పర్హాప్స్ మై బిగ్గెస్ట్. ఎందుకంటే 10 ఏళ్ల పాటు నేను సినిమా చేయలేదు, దాని ముందు మొత్తం ఖాళీగానే ఉన్నారు. ఖాళీ అంటే అడ్వర్టైజ్మెంట్స్ చేస్తున్నాను, యాడ్ ఫిల్మ్స్, కమర్షియల్స్, ఇన్ఫర్మర్షియల్స్ అన్ని చేశాను. కానీ సినిమా స్టోరీస్ విపరీతంగా రాశాను, దాదాపు ఒక 50 స్టోరీస్ రాసి ఉంటా ఆ టైంలోనే. స్క్రిప్ట్స్ రాసి 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 పిచ్చెక్కినట్టుగా, అంటే వెళ్ళకిలో పడుకొని ఫ్యాన్ వైపు చూస్తూ రాశాను. అంకుల్ అంతగా మిమ్మల్ని డిజాస్టర్ గా నన్ను నిలబెట్టింది, నాకు అదే మీ ముందు అంటే ఇంకొకళ్ళని వెళ్ళి కలవటానికి నాకు ధైర్యం చాలన్న, అంత దారుణమైన స్లంప్ నా దీనిలో. అట్లాంటి దీనిలో ఆయన పిలిచి నాకు ఒక మూవీ చేద్దామని అంటాం. సో దట్ ఈస్ పర్హాప్స్ మై ఇంకా గొప్ప మూమెంట్ అది అని నా ఉద్దేశం. నంది అనేది ఒక సిగ్నేచర్ మాత్రమే. నా దీనికి చాలా ఆటోగ్రాఫ్స్ వచ్చినాయి నాకు, చాలా ఫిల్మ్ ఫెస్టివల్స్లో అది మంచి అవార్డ్స్ కొట్టింది. అది ఏది ఈవెన్ స్పానిష్ ఫిల్మ్ ఫెస్టివల్లో కూడా స్క్రీనింగ్ అయింది. సో అవన్నీ నాకు సిగ్నేచర్స్ పైన ఒక నేను కూడా నీ చూశాను బాగుందని ఆటోగ్రాఫ్ ఇచ్చినట్టు ఇవన్నీ. వేసింది మాత్రం ఆయన, స్టాంప్ వేసి లెట్స్ డూ ఇట్ అని ఎంతగా అంటే చివరికి ఒక దీనిలో మేము అది ఇంకా మూవీ రిలీజ్ అవ్వలేదు, నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్కి మేము పంపించాము. అది పంపించినప్పుడు మన తెలుగు ఒక ఆయన దానిలో ఇదిలో ఉన్నారనమాట, కమిటీలో ఉన్నారు. ఫైనల్లీ అది రాలేదు. ఆయన మా దగ్గరికి వచ్చి ఆయన చెప్పిన మాట ఏంటంటే, అసలు ఇది సినిమానా, ఇది అసలు దీనిలో సినిమాకు సంబంధించిన గ్రామర్ అది ఏమీ లేదు అని చెప్పని కొంచెం ఇదిగా మాట్లాడారు ఆయన. ఆయన వెళ్ళిపోయాక నేను భయపడ్డాను, ఇది రిలీజ్కి రెడీగా ఉంది, ఈ టైంలో అని ఇలా మాట్లాడారు, ఇదేమన్నా ఇది అవుతుంది. ఆయన ఒకటే మాట అన్నారు, ఆయన మనుషులు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దీన్ని నేను సినిమాలో నేర్చుకుంది అదే, ప్రతి మనిషి ఒక రకంగా చూస్తాడు ఒక సినిమాని, ఈయన అలా చూశారు దాన్ని మర్చిపో అన్నాడు. ఒక్క మనిషే కాదు, మనిషి అంతే, ఒక మనిషి ఓన్లీ బికాస్ హీఈస్ ఇన్ ది కమిటీ అండ్ వి డిడ్ంట్ గెట్ నేషనల్ అవార్డ్, డోంట్ వరీ అబౌట్ ఇట్. నంది అవార్డు వచ్చినా సరే ఆయన అంతే, ఆయన అసలు ఋషి నాకు. రమేష్ ప్రసాద్ గారు ఋషి. దర్శకుడిగా నటుడుగా ఈ బ్యాలెన్స్ చేయడంలో మిమ్మల్ని మీరు, ఎందుకంటే ఒక ఆర్టిస్ట్ వెళ్ళి ఒక డైరెక్టర్ వెళ్ళి ఒక ఆర్టిస్ట్గా చేయడంలో చాలా రకాల కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి. సో ఎలా ఉండింది ఆ నటనకు సంబంధించినది? నన్ను నేను ఆవిష్కరించుకోవటం అనేది నటన బేసిక్గా. అంటే ఏంటి, మీరు ఎవరున్నారు, మీరు కెమెరా ఉందా, నా ఎదురుగా ఒక అట్మాస్ఫియర్ ఉందా,
ఇదంతా కూడా నాకు సంబంధం లేకుండా నన్ను నేను ప్రజెంట్ చేసుకోగలగాలి. నేను ఇప్పటివరకు ఒక రైటర్గా ఒక డైరెక్టర్గా నేను చేసింది నా ఐడియాల్ని అలా ప్రజెంట్ చేయటం అనేది నేను చేశాను. బట్ నన్ను నేను ఒక వేరే ఐడియాలోకి వెళ్ళి వేరే వాళ్ళ ఐడియాలోకి వేరే వాళ్ళ పాత్రలోకి వేరే వాళ్ళ ఆలోచనలోకి వెళ్ళి నేను ఆవిష్కరించుకోవటం అంటే వాళ్ళ ఆలోచనలో నేను వెళ్ళటం అనేది దట్ ఈస్ అ రియల్ యూనో ఛాలెంజ్. నాకు సంబంధించినంత వరకు అంటే నా క్యారెక్టర్ లాంటి పాత్రలు వస్తున్నంత వరకు నాకు ఈజీ అది జాబ్. అదే నాకు సంబంధించని నాకు అసలు అర్థం కాని క్యారెక్టర్లు నేను ఇంతవరకు నేను ఊహించుకొని ఇది. ఫర్ ఎగ్జాంపుల్ నా రెండో సినిమా అప్పట్లో ఒకడు ఉండేవాడు అనే సినిమా. ఈ అప్పట్లో ఒకటి ఉండే శ్రీ విష్ణు అండ్ రోహిత్. సో సాగర్ చంద్ర ఇస్ ది డైరెక్టర్. అది కూడా ఎక్స్పెరిమెంటల్ మూవీనే కదా. ఎక్స్పెరిమెంటల్ మూవీ. ఆ క్యారెక్టర్ కూడా నాకు ఇప్పటికీ నాకు చాలా మంది కాల్స్ చేసి చెప్తారు, చాలా సైలెంట్ మెసేజెస్. సో అంటే శ్రీ విష్ణు నారో రోహిత్ ఇద్దరిని ఎదురెదురుగా పెట్టి నేను వాళ్ళిద్దరిని డామినేట్ చేస్తూ మాట్లాడగలిగేది. నేను జనరల్ గా నాది డామినేటింగ్ నేచర్ కాదు, నా జనరల్ గా ఒక సబ్డ్యూడ్ నేచర్. సటిల్ గా ఒక మాటని సైలెన్స్ ఇచ్చి ఆ సైలెన్స్ నుంచి వాళ్ళు రియలైజ్ అయ్యేటట్టుగా నేను బిహేవ్ చేసి సైలెన్స్ నాకు ఇష్టమైన పవర్, ఆయుధం అది. నేను వాళ్ళని ఇది చేస్తూ మాట్లాడాలి, డామినేట్ చేస్తూ మాట్లాడాలి. సో అది నా క్యారెక్టర్. దీనిలో ఆయన ఏం సాగర్ చంద్రని పిలిచి చెప్పింది ఏంటి, నేను మోహన్ లాల్ గారి గురించి అనుకున్నానండి, ఆయన దొరకట్లేదు నాకు, అందుకని మీరు చేయండి అన్నాడు. మోహన్ లాల్ గారు ఎక్కడ, నేను ఎక్కడ. నేను అప్పటికి వన్ ఫిల్మ్ యాజ్ అన్ యాక్టర్. నాకు నేను ఏంటి అంటే కనిపించారు అంటే ఆ క్వాలిటీ ఉన్నట్టే కదండి. అనుకున్నాడు, నేను అనుకోవాలి కదా, డైరెక్టర్ కదా అనుకోవాలి, బట్ నేను యాక్ట్ చేయాలి కదా అక్కడ. ఆ ఛాలెంజ్ ఏమనిపించింది, ఫుల్ఫిల్ అయిపోయింది. మామూలు టెన్షన్ కాదు నాకు. అంటే బయటికి నాకు జాకెట్ వేసినందుకు కనపడలే కానీ లోపల చెమట్లో నాకు తెలుస్తున్నాయి. భయంకరమైన షేక్ నాకు. సో అదేంటి నాకు ఫస్ట్ డే ఆఫ్ షూట్ నాకు. ఇన్ఫ్యాక్ట్ మీరు ఇందాక చెప్పిన 3 minute డైలాగ్ ఏదైతే ఉందో అది నా రెండో రోజు షూటింగ్. నాకు యాజ్ అ కెరియర్లో యాజ్ అన్ యాక్టర్గా నా కెరియర్లో రెండో రోజు జరిగిన షూటింగ్ అది. కళ్యాణ వైభవ్. ఫస్ట్ డే మామూలుగా ఏదో వచ్చి ఒక చిన్న షూట్ చేసిన తర్వాత నందిని వెళ్తూ చెప్పిన మాట అది, సార్ మనం ఆ సీన్ రేపు చేస్తున్నామని చెప్పి వెళ్ళిపోయారు ఆమె వెళ్ళిపోవటం అంటే పాపం ఆవిడ షీ వాజ్ విత్ వెరీ హై ఫీవర్ ఆ టైంలో. సో ఆవిడ చెప్పారు ఆ మాట. నాకు ఆ రోజు నిద్రపట్టలేదు నాకు, ఎందుకంటే తెలుసు ఆ సీన్ ఇది మొత్తం తెలుసు, ఆ సీన్ ఇంపార్టెన్స్ తెలుసు. అది కంపోజ్డ్ గా చాలా సైలెంట్ గా అంటే ఫర్మ్డ్ గా చెప్పాలి, చాలా ఫామ్ గా చెప్పాలి. సో వీళ్ళందరూ కొంచెం సిద్ధహస్తులు యాక్టింగ్లు. ఆనంద్ గారు కానీ జమినీ సురేష్ గారు కానీ వీళ్ళు తెలిసిన వాళ్ళు వీళ్ళు. సో ఒక అట్మాస్ఫియర్లో నన్ను నేను దానిలోకి తీసుకువెళ్ళగలగటం అనేది కష్టం. అది నటుడిగా నాకు ఎప్పుడూ ఛాలెంజింగ్గా ఉంటూ. ఎన్ని టేక్స్ తీసుకున్నారు? అదే టేక్స్ నాకు గుర్తులేదు కానీ నాకు ఈజీగా నేను చెప్పేశాను. నేను ఒకటే ఇది చేశారు, ఎడిట్ చేశారు, క్లోజ్ ఇవన్నీ కూడా వేరు ఉంటాయి నాకు. నేను ఇన్ఫ్యాక్ట్ కాకపోతే నా కాన్ఫిడెన్స్ ఏంటి, నాకు గుర్తున్నది కూడా ఏంటి అంటే అన్ని టేక్స్లోనూ ఫుల్ డైలాగ్ చెప్పాను నేను. వేరే ఇది లేకుండా కొన్ని చోట్ల నేను ఎడిట్లో దానిలో తీసేసి ఉండొచ్చు కానీ దాదాపు అన్ని టేక్స్లో నేను ఫుల్ డైలాగ్ చెప్పాను. నాకు అది బాగా గుర్తు. నాకు ఆవిడ కూడా షీ ఆల్సో ఫెల్ట్ హ్యాపీ విత్ ఇట్. సో నా దాన్ని ఎడిట్ ఎలా చేస్తారు అనేది నాకు కొంచెం డౌట్ కాదు, క్యూరియస్గా ఉండే నాకు, ఎలా చేస్తారు ఇవిడ. సో నాకు అది ఫైనల్లీ ఎడిట్ చేసినప్పుడు డబ్బింగ్ చెప్తున్నప్పుడు చూసినప్పుడు కూడా ఓకే అన్నట్టే. కానీ సినిమా మొత్తం మీద మాత్రం మీరు మాత్రం గుర్తుండిపోయారు చాలా వరకు. కొత్తగా కనిపించింది నేను. అంటే చాలా మంది మన వ్యక్తులు అంటే తల్లిదండ్రులు కానివ్వండి, ఈ సంప్రదాయాలు దీంట్లో ఒత్తిడికి గురవుతున్న వాళ్ళందరికీ కూడా ఒక రిలీఫ్ మీ డైలాగ్ చాలా ఇదైంది. అంటే నటుడిగా వచ్చేటప్పటికి నేను ఒక రకంగా దాన్ని చూసి దాన్ని నేను ఒక రకంగా పెర్ఫామ్ చేసి నాకు నేను సాటిస్ఫైయింగ్గా ఉంచి చుట్టుపక్కల ఒక 4-5 సాటిస్ఫైడ్గా ఉంటే సరిపోదు. అది ఎప్పుడైనా నటుడుగా ఉన్నప్పుడు డైరెక్టర్ నిద్రలేచేవాడా సలహా ఇవ్వడం కానీ? మామూలుగా కాదు, మామూలుగా లేచేవాడు. అదో పెద్ద కష్టమైన విషయం. అది ఎలా పట్టేసేవాళ్ళు మరి? దగ్గర ఫస్ట్ 2-3 times నేను వెళ్ళి ఇలా చేయొచ్చా అని చెప్పిన ఏదో చెప్పడం, కెమెరా ఇక్కడ ఉంది కదా అని చెప్పబోతే ఇలా చూసేదాన్ని. సో నాకు అర్థమయ్యేది, ఓకే అని చెప్పని నేను వచ్చి నటుడిని మాత్రమే. అండ్ జనరల్గా వచ్చే ఇంకో ప్రాబ్లం ఏంటంటే డైలాగ్ చెప్తూ వెంటనే కెమెరా చూసేవాడిని. రాజ్ గారు కెమెరా చూస్తున్నారు, ఇది చాలా ఇప్పటికీ నా మైండ్లో. తర్వాత చూడకుండా ఉండటానికి చాలా కష్టపడ్డాను. తర్వాత వచ్చిన పాత్రల్లో ఏది బాగా
ఇది నాకు ఇమ్మీడియట్గా వచ్చిన అప్పట్లో ఒకటి ఉండేవాడు నా బాగా ఇష్టమైన క్యారెక్టర్. ఎందుకంటే నేను యాక్టర్గా నేను నా క్యారెక్టర్ నుంచి బయటికి వెళ్ళి చేసిన, అంటే ఒక ఐబీ చీఫ్, ఒక కమిషనర్ క్యారెక్టర్ అనమాట. సో ఉన్న 3 సీన్లే, బట్ 3 సీన్లలో కూడా చాలా చాలా పట్టు ఉండి స్ట్రెంగ్త్ ఉన్న క్యారెక్టర్. సో ఆ క్యారెక్టర్ని కూడా బాగా, నాకు ఇష్టమైన పార్ట్ ఏంటంటే అందులో క్రికెట్. అందులో సో క్రికెటర్గా ఒక ఎంపైర్గా ఉండి క్రికెటింగ్ జార్గన్ మాట్లాడుతూ శ్రీ విష్ణుని కంట్రోల్ చేసే ఇదనమాట. నాన్నగారు సెన్సిటివ్, అమ్మ చాలా క్రియేటివ్, అండ్ నెక్స్ట్ మీరు అందరూ కూడా బంధాలకు విలువ ఇచ్చే ఒక విలువ ఇచ్చారు. మైథిలి కూడా ఎగ్జాక్ట్లీ ఇదే. మైథిలి కూడా అలాగే. ఇవన్నీ పుణికి పుచ్చుకున్న ప్రార్థన అండ్ డిఫరెంట్గా ఉండే ఛాన్స్ లేదు. సింగిల్ చైల్డ్, తను స్ట్రాంగ్గా సెన్సిటివ్ అండ్ స్ట్రాంగ్ అండి. అంటే స్ట్రాంగ్ ఇన్ ద సెన్స్ ఎలా అంటే ఫిజికల్ స్ట్రెంగ్త్ ఒకటి, మెంటల్ స్ట్రెంగ్త్ ఒకటి. ముఖ్యంగా ఈ టైంలో అమ్మాయిలు ఫిజికల్ స్ట్రెంగ్త్ చాలా ఉండాలి, అందులో డౌట్ లేదు. బట్ మెంటల్ స్ట్రెంగ్త్ ఈజ్ వాట్ ఐ మీన్. ఒక దీనిలో చూస్తే ఒక అబ్బాయికి అమ్మాయికి ఎదురెదురుగా పెట్టి చూస్తే ఫిజికల్ స్ట్రెంగ్త్ వీడిదవుతే మెంటల్ స్ట్రెంగ్త్ అమ్మాయిది. ఇది జనరల్గా మన ఇది. అంటే ఎదురుగా నిల్చొని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడగలిగితే ఒక అమ్మాయి ఎటువంటి అబ్బాయినైనా సరే వాడిని పడగొట్టగలదు అనేది నా గట్టి నమ్మకం. ఎందుకు అంటే వీడు ఫిజికల్గా వీడు ఎంత డామినేట్ చేద్దామని చూసినా ఆ క్షణం షీ డామినేట్స్. సో ఆ మెంటల్ స్ట్రెంగ్త్ అనేది నా కూతురులో నేను ఫస్ట్ నుంచి కూడా నేను అది నింపుతూ వచ్చాను. అంటే ఎటువంటి కష్టమైన, ఎటువంటి డేంజరస్ సిచ్యువేషన్లో ఉన్నా సరే నిన్ను నువ్వు ఇది చేసుకోవటం అనేది అంటే అబ్బాయిలందరినీ కూడా వెధవలుగా చూడాల్సిన పని లేదు దానికోసం. అబ్బాయిలందరినీ మంచిగా చూస్తూనే, వాళ్ళని ఎంబ్రేస్ చేస్తూనే, వాళ్ళకు ఫ్రెండ్లీ వైబ్స్ ఇస్తూనే నీ పొజిషన్ ఏంటో నువ్వు చూసుకుంటూ వాళ్ళ పొజిషన్లో వాళ్ళని కూర్చోబెట్టడం, అట్ ఈ స్ట్రెంగ్త్ అని నా ఉద్దేశం. ఆ స్ట్రెంగ్త్ నాకు దాదాపు ఒక 5-6 ఏళ్ల వయసు నుంచే దాన్ని ఇస్తూ వచ్చాననేది నా ఇది. ఎటువంటి సందర్భంలో ప్రార్థన అవును నేను అనుకున్నంత స్ట్రాంగ్గా స్ట్రెంగ్త్తో తయారవుతుంది అని అనిపించి మీకు రిలీఫ్ అనిపించిన సందర్భం? స్కూల్లో చాలా అయినాయండి. స్కూల్లో అంటే తను మెంటల్గా తను ఒక రకమైన హెరాస్మెంట్కి గురైంది కొన్ని ఇన్సిడెంట్స్లో. చాలా దారుణమైన దీనిలో, అంటే బహుశా ప్రతి వాళ్ళకి జరుగుతాయేమో కూడా ఇవి, కొంతమందికి కొంచెం ఎక్కువగా జరుగుతాయి. నేను ఇందాక చెప్పాను కదా అందరినీ ఎంబ్రేస్ చేసుకుందామనే అంతవరకు ఆగితే పర్వాలేదు. నెక్స్ట్ టైం వస్తుంది వాళ్ళు కూడా నన్ను ఎంబ్రేస్ చేసుకోవాలి అనే ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. ఈ ఎక్స్పెక్టేషన్ తనలో డెవలప్ అవుతుంది నేను గమనించాను. సో ఒక పీరియడ్లో తను చాలా హెరాస్మెంట్కి గురైంది తను. ఎందుకంటే తను ఇస్తుంది కానీ వాళ్ళు ఇవ్వట్లేదు నాకు. పైపెచ్చు వాళ్ళు నేను ఇచ్చిన తర్వాత నన్ను వదిలేసి వేరే వాళ్ళని ఇది చేస్తున్నారు అనేది ఒక కించకు గురైంది తను. 1 కాదు 2 కాదు, వరుసగా ఒక 4-5 దగ్గర ఈ ఎక్స్పీరియన్స్ వచ్చింది తనకి. అందులో 7వ తరగతి 8వ తరగతి ఈ టైంలో ఫార్మింగ్ ఇయర్స్లో చాలా దారుణంగా ఉంటాయి ఇవి. సో ఒక టైంలో మేము దీనికి కేరళ ట్రిప్కి వెళ్ళినప్పుడు తను షీ బర్స్ట్ అవుట్ అనమాట. బర్స్ట్ అవుట్ అయిపోయే టైంలో నేను అప్పుడు తనని మాత్రం ఒకసారి చిన్న వాక్కి బయటికి తీసుకెళ్ళి కూర్చోబెట్టి చెప్పాను, వీటన్నిటిలో కూడా మనకు కావాల్సింది ఒకటే వర్డ్, కంట్రోల్. ఏదైనా సరే ఆ కంట్రోల్ అనే 6 లెటర్ వర్డ్, 7 లెటర్ వర్డ్ ఒకటి చాలా ఇంపార్టెంట్. ఇది నీ ఎమోషన్స్ మీద, నీ యాక్షన్స్ మీద, నీ ఎక్స్పెక్టేషన్స్ మీద, నువ్వు దేన్ని అవతల వాళ్ళ నుంచి నీ దగ్గరికి వచ్చే రియాక్షన్స్ మీద, వీటన్నిటి మీద నీకు కావాల్సింది ఒకటి ఏంటి అంటే కంట్రోల్. అప్పుడు నువ్వు ఇదిగా ఉండగలుగుతావు. నీకు ఏ విధమైన ఇది వచ్చినా సరే దాన్ని జాగ్రత్తగా నువ్వు తీసుకోగలుగుతావు, నీ స్ట్రైడ్లోకి నువ్వు తీసుకొని వెళ్ళగలుగుతావు. ఇది నేను చెప్పాను. అక్కడి నుంచి కూడా దాదాపు ఐ కుడ్ సీ దట్. తర్వాత ఇటువంటివి జరిగినాయని చెప్పింది, బట్ ఒక స్మైల్ తోటి చెప్పింది నాకు. అంతకు ముందు ఏదైతే పెయిన్ తోటి చెప్పిందో ఇవి దెన్ షీ చేంజ్ టు దట్. సమాజంలో ఒక మనిషిని, ఒక ఆడపిల్ల మగపిల్లాడు అనేది ఇవాళ రోజున మనం బైఫర్కేషన్ చేయడానికి లేదు, ఎందుకంటే ఇద్దరు ఇదిగా ఉంటున్నారు కాబట్టి. ఆ వాతావరణాన్ని చూస్తున్నప్పుడు ఆ వాతావరణం అనేది ఒక ఆరోగ్యకరంగా మారడానికి ఏమి మారితే బాగుంటుంది అనిపిస్తుంది? ఇండివిజువల్స్ మారాలండి. అంటే ఒక వ్యక్తి, ఒక సమూహం, ప్రతి మనిషికి తన ఆలోచనల మీద చెడు ఆలోచన రాకుండా నీ సంస్కారం ఆపుతుంది. నీ చిన్నప్పటి నుంచి నువ్వు పెరిగిన తీరు, నువ్వు తిరిగిన సమాజం, నువ్వు స్నేహాలు పెంచుకున్న మనుషులు, వీళ్ళు ఈ సంస్కారం
నీ మనసులో ఎటువంటి ఆలోచనలు వస్తున్నాయి అనే దాన్ని నీకు ఇది చేస్తుంది. అవును. నేను ఒక అమ్మాయిని చూడటమో, ఆ అమ్మాయి ఒక పోస్ట్ పెట్టిందో లేకపోతే ఒక వీడియో చేసిందో, ఆ వీడియోలో ఆ అమ్మాయి ప్రపోజ్ చేసిన ఆలోచన బాగుందా, ఆ అమ్మాయి వీడియోలో ఆమె వేసుకున్న బట్టలు బాగున్నాయా అనే దగ్గరికి నా ఆలోచన ఎటువైపు వెళ్ళింది అనే దాన్ని బట్టి నేను ఆలోచించే తీరు మారుతుంది. అక్కడి వరకే నా సంస్కారం ఇదవుతుంది. తర్వాత ఏమవుతుంది, నేను దాన్ని అనలైజ్ చేసే తీరు, నేను దాన్ని రియాక్ట్ అయ్యే తీరు, ఇది నా కంట్రోల్లో ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి మగవాడికి. అండ్ రివర్స్లో అమ్మాయి కూడా, ఇవాళ రేపు అమ్మాయిలు కూడా అంతే డేంజరస్ దీనిలో ఉన్నారు. అందరూ కాదు, మేబీ పర్సంటేజ్ తక్కువ. అబ్బాయి ఫిజికల్గా తను అటాక్ చేయగలడు, అమ్మాయి చేయలేదు కాబట్టి అమ్మాయి బహుశా ఆలోచనలతో ఆగిపోతుంది. కొంతమంది మాత్రం అమ్మాయిలు కూడా బయటకు వచ్చి చేయగలరు. ట్రెండ్స్ మారుతున్న నేపథ్యంలో మారుతున్నాయి. ఒక రకంగా అంటే అమ్మాయిలు కూడా చెడుగా అవుతున్నారు అనేది, అమ్మాయిలు కూడా ఒక దీనిలో చేయగలుగుతున్నారు అనేది ఒక రకంగా హ్యాపీనెస్ ఇస్తుందా అని భయం వేస్తుంది నాకు. అంటే ఒక సొసైటీలో ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్లీ ఒక అమ్మాయి తను పచ్చళ్ళ బిజినెస్ దీనిలో ఆమె ఏం చేసింది, ఒక అతను మామూలుగా మీరు ప్రైసెస్ ఎందుకు ఇంత హై ఉన్నాయి అంటే అమ్మాయి ఎదురు పెడ తిట్టి పడేసి, తిట్టాల్సిన అవసరం ఉందా లేదా అని ఆలోచిస్తే అవసరం లేదు అక్కడ. సో ఒక భయంకరమైన ఒక దీనిలోకి అమ్మాయి కూడా ఎంటర్ అయింది అనేది ఒక రకంగా హ్యాపీనెస్ ఇస్తుందా నాకు అని భయం వేస్తుంది. ఎందుకంటే దాని కింద మీరు చూస్తే, దాని కింద ఆ అమ్మాయి తిట్టిన దాని కింద అబ్బాయిల కామెంట్లు కానీ, దాని ముందు తర్వాత కానీ వీళ్ళ కామెంట్లు చూస్తే చాలా జిగుప్సాకరంగా ఇదిగా ఉన్నాయి. ఆ అమ్మాయి చేసింది కరెక్టే అని అనిపిస్తుంది. బట్ ఆ అమ్మాయిని సపోర్ట్ చేస్తూ 100 మంది వచ్చి ఆ అమ్మాయి చేసింది చేస్తే అది వీళ్ళు ఎందుకు అంటే దెర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ ఒక సెంటర్ అప్రోచ్. అవును, అంటే సోషల్ మీడియా వచ్చాక ఏదైతే ఎక్కువ జనాల్లోకి వెళ్తుందో ఈ ముందు వెనక అనేది లేదండి. ఏది ఎక్కువగా ముందుకు వెళ్తుందో అది మాత్రమే అది ఉంది. అది కాక నేను ఈ సైడ్ తీసుకోవాల్సిందే అంతే. ఎన్నిసార్లు ఈ మధ్యలో నేను చాలా ఇష్యూస్ని మనం కంట్రోల్ చేయొచ్చు, మనం వాటిని ఇష్యూస్ కాకుండా ఆపచ్చు. నేను రియాక్ట్ అవ్వను, నేను రెస్పాండ్ అవ్వను. ఒక యాక్ట్రెస్ సింగర్ దాదాపు సూసైడ్ అటెంప్ట్ చేసుకొని బయటకు వచ్చింది. ఆమె గురించి చెత్తవాగుడు, పిచ్చివాగుడు ప్రతి వాళ్ళు జనాలు ప్రతి దానిలోకి చొచ్చుకుపోవాలి. వాగిన వాళ్ళకి వాళ్ళని తిడుతూ ఇంకొక 100 మంది. ఇది అవుతూనే ఉంది. ప్రతి దగ్గర ఒక ఫ్యాక్టరీ అయిపోయింది సోషల్ మీడియా. ఈ అతిగా చొచ్చుకుపోవడాన్ని మనం ఎలా చూడాలి అసలు? అది ఎంతవరకు హెల్దీ సొసైటీ? ఏమవుతుందంటే ఒక ప్లాట్ఫామ్ దొరికింది ప్రతివాడికి అంటే ప్రతివాడికి మైండ్లో ఇంతకు ముందు కూడా ఆలోచనలు ఉన్నాయి. ఇంతకుముందు ఒక మొండిగోడ దగ్గర కూర్చొని అమ్మాయిల మీద కామెంట్లు వేయటమో, సినిమాల మీద డిస్కస్ చేసుకోవటమో చేసుకొని వెళ్ళిపోయేవాళ్ళు. అది బయటకు వచ్చేది కాదు. అది ఆ రోడ్ నుంచి కొత్తవంతెన సెంటర్లో మేము 80s 90sలో మేము చేసేవాళ్ళం. మేము ఫ్రెండ్స్ మధ్యలో అమ్మాయి కూడా తిట్టేసి వెళ్ళిపోయేది మేము ఏదైనా కామెంట్లు చేసి, అంతవరకే ఆగిపోయేది. అది ఇప్పుడు ఏమైంది, ఇది ఒక ప్లాట్ఫామ్ దొరికింది ప్రతివాడికి, సోషల్ మీడియా అనే ప్లాట్ఫామ్. ఈ ప్లాట్ఫామ్లో ప్రతివాడు ఎక్స్ప్రెస్ చేయగలడు. ఎక్స్ప్రెస్ ఎలా చేయగలడు? నేను జనాలకి తెలియకుండా చేయొచ్చు. నాకు ఒక డీపీ పెట్టుకొని, నేను డీపీలో నా ఫేస్ ఉండదు, నా ప్రొఫైల్ ఏమో లాక్ చేసి ఉంటుంది, వచ్చేసి ప్రతివాడిని ఒక మాట అనేసి వెళ్ళిపోవటం. ఘోష, నేను ఒక ముసుగులో కూర్చొని ఘోషాలో కూర్చొని అవతలవాడి మీద రాళ్ళు వేస్తాను. ఆ రాళ్ళు వేసిన వాడు ఎవరిని తిడతాడు? వాడు తిరిగి వచ్చి ఎవరినని తిడతాడు? అవతలవాడు కనుక కొద్దో గొప్ప ఒక సమాజంలో కొంచెం పేరున్నవాడు అనుకోండి, వీడి వికృతానికి అసలు ఇది ఉండదు, అంతుండదు, చాలా దారుణమైన కామెంట్లు వేస్తాడు. సో ప్రతి వాడికి ఒక చెప్దామనే ఒక యావ, ఆ చెప్పటానికి ఒక ప్లాట్ఫామ్, ఒక ఇది దొరికేటప్పటికి కోతి కొబ్బరికాయ దొరికి ప్రతివాడు మా గురుగారు తీశాడు పిచ్చోడి చేతిలో రాయి అని చెప్పాను. అది ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రతివాడి మీదకి ప్రతివాడు రాళ్ళు విసురుతున్నాడు. కొన్ని వేల మంది వేల రాళ్ళు చేతిలో పట్టుకొని ఎవడి మీద వాడికి విసురుతూ ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంది సోషల్ మీడియా. సో సోషల్ మీడియా చాలా మందిలో ఉన్న గ్రే షేడ్స్ని బయటికి తీసుకొచ్చింది. గ్రే, బ్లాక్, మీకు అంతే. గ్రేలో మీరు షేడ్స్ అన్నారు కదా, 0 నుంచి వైట్ నుంచి బ్లాక్ వెళ్తే కొన్ని 100 షేడ్స్ ఉన్నాయి. ఈ 100 షేడ్స్లో బ్లాక్ వైపు ఎక్కువ కనిపిస్తున్నాయి. థ్రిల్లర్ వైపు వెళ్ళాలని ఎందుకు అనిపించింది? రకరకాల ప్రయోగాలు చేస్తూ వెళ్తున్నారు మీరు మీ కెరీర్లో. థ్రిల్లర్ అనేది మీ జానర్ అని అనిపించిందా మీకు?
నేను థ్రిల్లర్ వైపే నేను ఎప్పుడు మొగ్గు చూపాను. అది కూడా బ్లాక్ అండ్ వైట్. బ్లాక్ అండ్ వైట్ ఈజ్ అ డిఫరెంట్ థింగ్ ఆల్ టుగెదర్. థ్రిల్లర్ అనేది నాకు ఋషి ఈజ్ అ థ్రిల్లర్ అని నా ఫీలింగ్. ఓకే, ఎందుకంటే యాక్చువల్గా థ్రిల్లర్ నా ఉద్దేశంలో థ్రిల్లర్ అంటే ఏంటంటే ఈవెన్ దీనిలో కూడా ఒక అమ్మాయి అబ్బాయి ప్రేమించుకుంటారు, వాళ్ళు కలుస్తారా లేదా అనే థ్రిల్ కనుక నేను మెయింటైన్ చేయగలిగితే, వీళ్ళు ఫాదర్ ఏం చేస్తాడు, దానికి రొమాన్స్ అనే పేరు పెడతాం మనం, రొమాంటిక్ కామెడీ అనో రొమాంటిక్ డ్రామా అనో పేరు పెడతాం, కానీ యాక్చువల్గా జరిగే థ్రిల్లరే. ఆంధ్రపోరి కూడా ఒక థ్రిల్లర్ అని నా ఉద్దేశం, ఋషి థ్రిల్లర్. అలాగే అయితే 2.0 ఆఫ్ కోర్స్ ఇట్స్ ఏ థ్రిల్లర్, టెక్నో థ్రిల్లర్. సో గ్రే కూడా అలాగే మేము ఇది చేసాం. అంటే నేను ఒక ట్రూ స్టోరీ ఒకదాన్ని, మన న్యూక్లియర్ సైంటిస్ట్ అని వరుసగా వాళ్ళు మాయమైపోతున్నారు లేదా చచ్చిపోయి కనిపిస్తున్నారు అనే దీనిలో ఆ పాయింట్ని నేను ఫిక్షనలైజ్ చేసి కొన్ని ఇంటర్నేషనల్ ఈవెంట్స్ కొన్ని జరిగినాయి అనమాట. అంటే ఇజ్రాయెల్ మొసాద్ వాళ్ళు ఇరానియన్ న్యూక్లియర్ సైంటిస్ట్ అనేవాడిని లేకుండా చంపేశారు. సో దాన్ని ఈ రెండింటిని క్లబ్ చేసి చూస్తే వాట్ ఇఫ్ అనేది కనుక, అట్లాగే మన ఇస్రో సైంటిస్ట్ మీద జరిగిన, సో ఇవన్నిటిని తయారు చేసి సామాన్యుడికి దగ్గరకు రీచ్ అవుతుందని అనిపించింది. అంటే గ్రే కానివ్వండి సామాన్యుడి ఆలోచనలకి దగ్గరగా ఉండని ఒక కథ ఉండదు. సామాన్యుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు అంటుంది సామాన్యుడు అంటే ఒక మాసెస్ లో కూడా, మాసెస్ కి ఇప్పుడు జనరల్ గా ఇది పెరిగిందండి, మాసెస్ అనే దానికి డెఫినేషన్ మారింది. అది పక్కకు పెడితే జనరల్గా మనం ఒక ఫిల్మ్ మేకర్ చేసే తప్పేంటి అంటే, నా సినిమా ఉన్న 9 కోట్ల 10 కోట్ల మంది తెలుగు వాళ్ళు చూడాలి, చూసేటట్టు నేను తీయాలి అనుకొని రాసుకుంటాడు. అది తప్పు అని నా ఉద్దేశం. ఎందుకు అంటే సెగ్మెంటైజేషన్, ప్రోడక్ట్ అనే దానికి ఒక సెగ్మెంట్కి నేను దగ్గరికి వెళ్ళగలిగితే చాలు. ఫైనల్లీ నీ సినిమాని ఒక 10 లక్షల మంది చూడగలిగితే చాలు. 10 లక్షల మంది చూశారంటే 10 కోట్ల మందిలో 1% మంది చూస్తే నీ సూపర్ హిట్ నీది సినిమా. నేను ఒక 2 కోట్ల పెట్టి సినిమా తీసా అనుకోండి, 10 లక్షల మంది చూశారు అంటే 10 లక్షల 100 రూపాయలు అంటే 10 కోట్లు. దట్ ఈస్ వాట్ ఈస్ ఇది. సో ఆ 10 లక్షల మంది అనేది ఇప్పుడు చూడండి, మీరు దీనిలో ఆ 10 కోట్ల మందిలో 1%నే నేను చూస్ చేసుకున్నాను అనుకోండి, అవును, వాళ్ళని గనక నేను సాటిస్ఫై చేయగలిగితే చాలు. సినిమా ఇండస్ట్రీలో సినిమాకి సంబంధించిన, కథకి సంబంధించిన, ప్రొడక్షన్ సంబంధించిన డెఫినేషన్స్ ఎలా మారుతూ వచ్చాయని మీకు అనిపిస్తుంది మీ పరిశీలనలో? కథను కాదు కానీ ప్రేక్షకుల పర్స్పెక్టివ్ మారుతూ వచ్చిందండి. కథ ప్రేక్షకులతో మారిందా, ఇండస్ట్రీది మారిందా? ఒకళ్ళ వల్ల రెండో వాళ్ళు మారుతూ వస్తారు. సినిమాలు తీస్తూ వెళ్తూ ఉంటారు, సినిమాలో ఏదో కొత్త సినిమా వస్తుంది, దానివల్ల ప్రేక్షకుడు చూసే తీరు మారుతుంది, ఎక్స్పెక్ట్ చేయటం మారుతుంది, దానివల్ల మళ్ళీ కొత్త సినిమాలు వస్తాయి, ఈ కొత్త సినిమాల వల్ల మళ్ళీ ప్రేక్షకుడు మారుతారు, ఇలా ఇదవుతూ వస్తుంది. ఈ మధ్యలో దీని ట్రిగరింగ్ పాయింట్స్ ఉంటాయి. అంటే సమాజంలో ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి, కొన్ని ఇన్సిడెంట్స్, కొన్ని పొలిటికల్ ఇన్సిడెంట్స్, కొన్ని కల్చరల్ ఇన్సిడెంట్స్. ఈ ఇన్సిడెంట్స్ ని చేసుకొని వీళ్ళు సినిమాలు చేస్తూ పోతారు. యూనో ఎవరో ఒక ఉన్నట్టుండి ఒక కొత్త ఎక్స్పెరిమెంట్ చేస్తాడు, బాహుబలి లాంటిది సినిమా. ఆ బాహుబలి ప్రేక్షకుడు చూసే తీరుని చేస్తుంది. అప్పటిదాకా ఇలా చూస్తున్న వాళ్ళు ఇలా చూస్తారు. ఒకసారి ఇలా చూడడంలో నిజంగా వాస్తవాలను చూడగలిగే పరిస్థితి సినిమాల్లో ఉంటుందా ఈ రోజున? ఉంటుంది. అంటే వాస్తవ జీవితాలని, అంటే సమాజంలో ఉన్న జాడ్యాలను క్వశ్చన్ చేసిన వ్యక్తిగా దాసరి గారికి ఒక పేరు ఉంది, ఒక గ్లామరైజ్ దీంట్లో రాఘవేంద్రరావు గారికి ఉంది, కేఎస్ రామారావు గారికి కుటుంబ దీనికి సంబంధించిన ఇది ఉంది. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దీంట్లో ప్రతి ఒక్కళ్ళు కూడా సమాజంలో నుంచి ఆలోచనలు కానివ్వండి, నిజమైన ఒక వాస్తవ పరిస్థితుల్ని, నిజమైన ఫీలింగ్స్ని, ఆ క్వశ్చన్స్ని తీసుకుని వచ్చిన పరిస్థితి ఇవాళ ఎక్కువగా ఇవాళ సినిమాలో ప్రొజెక్ట్ అవుతోందా, ఆలోచనలు ప్రొజెక్ట్ అవుతోందా? గ్రే షేడ్స్ ఏవైతే ఉన్నాయో మనుషుల్లో, ఆ గ్రే షేడ్స్ ఎక్కువగా ట్యాప్ చేస్తున్నాం ఇప్పుడు మనం. ఇంతకుముందు అవి తక్కువ ఉండేది. ఇంతకుముందు ఏముండేది, మనిషి మంచివాడు లేదా చెడ్డవాడు, హీరో ఆర్ విలన్, అంతే మనకు ఉండేవి. అందులో గ్రే షేడ్ చాలా తక్కువ. ఏంటి, ఆ విలన్లోనే గ్రే షేడ్ ఏదైనా తీసుకొచ్చి పెట్టేవాడు. అది కూడా ఒక పాత్ర, నాగభూషణమో రావుగోపాలరావు మనకి గ్రే షేడ్స్ ఉన్న విలన్ గా కనిపించేవాడు. అంటే మీరు జాగ్రత్తగా గమనిస్తే ఒక టైంలో వాళ్ళని మనము ఇష్టపడే వాళ్ళం కూడా, అవును, బాగా ఇష్టపడే విలన్స్ వాళ్ళు మనకి. అంటే మన చుట్టూ ఉన్న మనుషుల్లాగానే కనిపిస్తారు కాబట్టి కనిపిస్తూ ఉండేవాళ్ళు. ఏది అందులో కూడా వాళ్ళని ఎప్పుడు కూడా వాళ్ళని హీరోలుగా చేసేవాళ్ళం కాదు, విలన్లోనే అది చేసేవాళ్ళం. ఈ ఫలానా లాగున్నారు, ఫలానా లాగున్నారు అంటే ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే ప్రొటాగనిస్ట్ లోనే ఆ షేడ్స్ వస్తున్నాయి. కానీ అది సమాజానికి ఇంకా డేంజర్ కాదా? ఎందుకంటే ఇప్పుడు అసలైన వాస్తవాన్ని బయటికి తీసుకురాకుండా, ఎందుకంటే మీకు సామాజిక స్పృహ ఉంది కాబట్టి నేను మీ వైపున నేను, ఎందుకంటే సామాజిక మాధ్యమాలు అనేది ఒక ఎత్తు అయితే ప్రభావం సమాజం మీద, సినిమా అనేది చాలా 90% ప్రభావం చూపిస్తుంది అనేది వాస్తవం, ఒప్పుకోవాల్సిన వాస్తవం. థ్యాంక్స్ టు ఓటీటీ ఏమైందంటే 2 రకాలుగా చీలిపోయింది.
అంటే ఒక సినిమా నేను నాకు ఇందాక అన్నట్టు కళ్ళు విప్పార్చి ఒక పెద్ద స్క్రీన్ మీద ఒక 100 మంది మధ్యలో కూర్చొని వాళ్ళు ఈలగొడుతుంటే నేను కూడా ఈలగొడుతూ చూస్తాను. ఒక సినిమా అలాంటిది. ఆ సినిమా ఏంటి, ఆ సినిమాలో నాకు హీరో 100 మందిని కొట్టాలి, ఆ సినిమాలో గొప్ప గొప్ప 100 మంది డాన్సర్లతోటి పాటలు ఉండాలి. ఇది ఒక రకమైన సినిమా. ఆలోచన రేకెత్తించేది ఎలాగ సమాజంలో కాదు, ఆ సినిమాలో ఆలోచన ఉండకూడదు. ఆలోచనకి ఎంత దూరంగా ఉంటే అంత హ్యాపీ అది ఆ సినిమా నాకు. ఆ సినిమా అనేది అందుకనే ఒక మ్యాగ్నమ్ ఓపస్లు మాత్రమే అందులో థియేటర్లో ఆడతాయి. ఒక హీరోని చూస్తే నేను 2 రకాలుగా నేను ఫీల్ అవుతాను. ఒకటేంటి, అరే నా పక్కింటి అబ్బాయే కదా వీడు, నేను ఇలా ఉంటాను కదా నేను అనుకునేది ఒకటవుతే, రెండోది ఒక డ్రీమ్, అంటే లార్జర్ దాన్ లైఫ్. నా లైఫ్లో నేను ఇలాంటి వాడిని చూడలేను, కానీ నేను ఇలా ఉంటే గొప్పగా ఉంటుంది అనే కైండ్ ఆఫ్ హీరో ఒకడు. మాస్ హీరోలు అందరూ అక్కడ పుడతారు. ఇక్కడంతా ఏంటి, ఒక విశ్వనాథ్ గారి హీరోలు, బాపు గారి హీరోలు, వీళ్ళందరూ ఇక్కడ పుడతారు. క్లాసిక్ నా పక్కింటి హీరోలు. ఒకప్పుడు చిరంజీవి, కృష్ణ, రజనీకాంత్, కమల్ హాసన్ ఇవన్నీ అవి కూడా చేశారు. అక్కడి నుంచి వచ్చారు నెమ్మదిగా. ఒకసారి అక్కడి నుంచి బయటికి వెళ్ళి ఒక యాక్షన్ హీరోగా ఎప్పుడైతే వెళ్ళారో వాళ్ళందరూ కూడా ఆ దీనికి వెళ్ళిపోయారు. వాళ్ళు అది కావాలి మనకు. అది ఏం చేస్తుంది, అది ఇండస్ట్రీని బతికిస్తుంది, ఇండస్ట్రీలో నెంబర్లు చూపిస్తుంది. అది మొత్తం 8 కోట్లు 10 కోట్ల మంది తెలుగు వాళ్ళని సినిమా చూడటానికి బండ్లు కట్టిస్తుంది ఆ సినిమా. ఇక్కడ కాదు, US లో కూడా అంతే. బండ్లు కట్టించడం అంటే దగ్గరలో థియేటర్ లేకపోతే వాళ్ళు కార్లు వేసుకొని మరీ వెళ్ళి చూస్తారు అక్కడ. అది ఏంటది, ఒక 50 ఏళ్ల క్రితము ఎల్వి ప్రసాద్ గారి సినిమా, ఏది మన ఈయన సినిమాలు, ఏది NTR గారి సినిమాలు, వీళ్ళు బండ్లు కట్టుకొని వెళ్ళి చూశారు కదా. నాకు తెలిసిన ఇది ఏంటంటే రాములమ్మ, ఒసే రాములమ్మ, ఆ సినిమాని బండ్లు కట్టుకొని వెళ్ళి చూశారు. అది అక్కడ US లో జరుగుతుంది. కానీ ఒసే రాములమ్మ కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా సామాజిక చైతన్యం, ఒక రకంగా విప్లవాత్మకమైన ఆలోచనలు రేకెత్తించాయి. ఎందుకని అంటే ఒక భూస్వామ్య వ్యవస్థకు సంబంధించి కళ్ళగట్టి చూపించటం, లేదా ఒక అణచివేతను చూపించడం. ఐడెంటిఫికేషన్ తగ్గిపోయిందిగా ఇప్పుడు. మీకు ఐడెంటిఫికేషన్ ఎక్కడుంది? మీరు జనరల్గా ఒక 100 మందిని వేరు మనుషుల్ని తీసుకొని వచ్చి చూపిస్తే దీన్ని అంటే జనరల్గా లివింగ్ స్టాండర్డ్స్ ఎప్పుడైతే కొద్దిగా పెరిగినాయో అప్పుడు ఏమవుతుంది, అప్పుడు నేను విప్లవాత్మకంగా మాట్లాడే హీరో నాకు వద్దు. వాడు ఎట్లాంటి హీరో కావాలి నాకు? ఒక 100 మందిని కొట్టేసి ఒక జానపద హీరోనో, ఒక డిస్టోపియన్ దీనిలో ఒక సలార్ లాంటి ఏదో KGF ఇటువంటి, లేదా పుష్ప లాంటి నాకు తెలియని ఒక వరల్డ్ని క్రియేట్ చేసే హీరో. ప్రపంచ సినిమాలో ఎప్పుడో ఒక స్లమ్ డాగ్ మిలియనీర్ తప్పిస్తే మిగతా ఏది కూడా రూరల్ వైపు, అంటే గ్రామీణ ప్రాంతం వైపు వెళ్ళిన సందర్భాలు మనకు ఎక్కువగా కనిపించవు. ఉంటాయి తక్కువ. కానీ తెలుగు సినిమాలలో ఎప్పుడు కూడా ఆ నేపథ్యం కానీ రూరల్ నుంచి అర్బన్కి వచ్చింది. అర్బన్ నుంచి ఇప్పుడు మొత్తం మెట్రో లైఫ్ని తప్పించి ఇంకా ఏ విధంగానూ అది కళల ప్రపంచం తప్పించి ఇలా ఏమి చూపించట్లేదు యాక్చువల్గా. ఇది రాబోయే తరం, యువతరం కానివ్వండి, అంటే ఒక జనరేషన్స్కి, అంటే మన జనరేషన్లో సినిమా నుంచి నేర్చుకున్నది, సినిమా నుంచి ఇన్స్పైర్ అయ్యింది చాలా ఉంది. కాబట్టి ఇప్పుడున్న తరానికి సామాజిక బాధ్యతని ఇవ్వగలిగే పరిస్థితి సినిమా ఉందా, లేకపోతే సినిమాని ఒక కమర్షియల్ ఎలిమెంట్గానే చూడాల్సిన అవసరం ఉందా? మీరు ఇందాక అన్నది రూరల్ ఇది చూస్తే పల్లెటూరు అనేది డ్రీమ్ అండి ఇప్పుడు అందరికి. అసలు ఎక్కడ కనిపించట్లేదు. సినిమా సంగతి పక్క పెట్టండి, పల్లెటూరు ఎంతమంది వెళ్ళి స్పెండ్ చేయడానికి రెడీగా ఉన్నారు. అంటే పల్లెటూరు అనేది ఒక డ్రీమ్ ఇప్పుడు నాకు. అంటే సిటీ అవుట్స్కర్ట్స్ లో ఫామ్ హౌస్ కి మాత్రం వెళ్తారు. ఎగ్జాక్ట్లీ, అంటే ఒక డ్రీమ్ తయారు చేసి పెడుతున్నారు మీరు. ఫామ్ హౌస్ లేకపోతే ఒక విలేజ్ లాంటి మినీ విలేజ్ని ఒకటి తయారు చేస్తా. ఫర్ ఎగ్జాంపుల్ మా అమ్మాయి రీసెంట్ ఉగాది సెలబ్రేషన్స్లో ఏం చేశారు, ఒక విలేజ్ అట్మాస్ఫియర్ని వాళ్ళ యూనివర్సిటీలో క్రియేట్ చేసి మీరు అక్కడికి వచ్చి మీరు ఫోటోలు దిగి వెళ్ళండి అని అన్నారు. ఆ రోజు పులిహోర పెట్టారు, ఆ రోజే కొన్ని గేమ్స్ ఆడిచ్చారు, ఇది చేసి వెళ్ళిపోయారు. కొన్ని ఎడ్ల బండ్లు, కొన్ని గడ్డివాములు ఇవి తీసుకొచ్చి పెట్టారు. ఇది ఒక క్రియేషన్. ఈ క్రియేషన్ ఏంటది, ఒక డ్రీమ్. ఇలా ఉంటుందా, దానిలో ఒక పేడవాసన, తర్వాత ఒక ఇది క్రియేటెడ్ అట్మాస్ఫియర్. వైజాగ్కి ఎంత దూరం పల్లెటూరు, అది వెళ్ళి నిజంగా స్పెండ్ చేయగలిగిన ఎంత టైం పడుతుంది వాళ్ళకి? ఎవరు నిజంగా వెళ్ళటానికి రెడీగా ఉన్నారు? సినిమాలో చూపిస్తే అది ఎంతమంది దాన్ని ఎంబ్రేస్ చేసుకోవటానికి రెడీగా ఉన్నారు? అందుకని ఒక కొత్త దీన్ని క్రియేట్ చేస్తున్నాం, ఒక వరల్డ్ని. ఉన్న వరల్డ్ని వదిలేసి కొత్త వరల్డ్. కాంతారా అనేది నిజంగా ఉందా వరల్డ్ అనేది? కాంతారా అనే ఇది చూపిస్తే అందరూ నమ్మరు. నిజంగా జరగలేదు ఇది అనే స్టోరీ, జరగలేదనే నమ్ముతారు జనాలు.
ఏది ఒక 50 ఏళ్ళో 40 ఏళ్ళ వాడు ఒక టైంలో ఎక్కడో చూసున్నాడు అది, అందుకని లేదా చదివి ఉన్నాడు, బుక్స్ చదివి ఉన్నాడు కాబట్టి వాడు నమ్ముతాడు అది జరిగింది అని చెప్పని. మీరు నిజంగా ఇప్పుడు విలేజ్ని కనుక దీనిలో చూపిస్తే అదొక డ్రీమ్, ఇది ఒక క్రియేటెడ్ వరల్డ్ అనుకుంటాడు తప్పించి కుర్రాడు. రంగస్థలం అనే సినిమాలో విలేజ్ని ఇంత గొప్పగా ఆవిష్కరిస్తే నేను సుకుమార్ జనాలు ఏం చూసారు, ఇది ఒక గొప్ప ఫిక్షన్ అనుకున్నారు. ఇప్పుడు ఎంత కాదన్నా సరే ఒక సినిమాకి ఫస్ట్ ఆడియన్స్ ఎవరు? యంగ్ పీపుల్. ఇది ఎంత దగ్గరగా ఉంది అసలు ఒక పల్లెటూరు అనేది. ఎంతమంది యంగ్ పీపుల్ పల్లెటూరులో ఇంకా ఉంటున్నారు? పల్లెటూళ్ళనే కాదు అసలు ఇండియాలో ఎంతమంది ఉంటున్నారు? శ్రీమంతుల్లో మహేష్ బాబు చెప్తే ఇక్కడున్న ఐటీ వాళ్ళు వెళ్ళి దత్తత తీసుకుంటారు, తీసుకున్నారు. వాడు దత్తత తీసుకుంటాడు, ఆన్లైన్ చేస్తాడు ఆ విషయం. ఆన్లైన్లో ఆ దత్తత తీసుకునే కార్యక్రమం అయిపోయాక వాడు అమెరికా వెళ్ళిపోతాడు. అంటే షో ఆఫ్ కాపోవచ్చు, నన్ను షో ఆఫ్ ఉంటుందంటారా? నిజంగా డబ్బులు పెడతాడు, నిజంగా ఒక నోబుల్ ఇంటెన్షన్ తోటే చేస్తాడు అనుకోవచ్చు, అది తప్పు కాదు. అక్కడికి వెళ్ళి ఉండటం అనేది అతనికి కుదరదు, అతనికి కుదుర్చుకోడు అతను. నేనే నా అంతటి నేను వెళ్ళి ఉండను. నాదంటూ ఒక సొంత ఊరు ఉంది నాది. నేను కేటీపీఎస్లో నేను చదువుకున్నాను. ఒక టౌన్ అది, ఇండస్ట్రియల్ టౌన్ అది. అంటే ఒక రకంగా ఇది మన జీవితం అంటే నిజమైన జీవితాల నుంచి పక్కకి వెళ్ళిపోవడమే కదా. ఇది ఎలాంటి పరిణామాలకి దారితీస్తుంది అనేది ఒక రచయితగా మీరు ఊహించగలరు, దాన్ని అసెస్ చేయగలుగుతారు. ఎగ్జాక్ట్లీ అదే అన్నా, నేను రచయితగా ఊహించి మాత్రమే చేయగలను నేను. అది ఇట్స్ నో మోర్ రియాలిటీ. ఈ రచయిత అనే కోణంలో సిర అనేది ఒక అద్భుతమైన కోణం. కాలేజీల్లో కానివ్వండి, వీటికి సంబంధించినంత వరకు ఎలా ఉంటుంది ఒత్తిడి, ఎలా కమర్షియలైజ్ దీంట్లో ఎలా ఉంటుంది, అసలు దాని పరిశీలన ఎలా జరిగింది? నిజంగా చెప్పాలంటే ఒక వ్యక్తి సినిమాలో ఉన్నారు అని అంటే, నటనలో ఉన్నారంటే ఆ దారిలో వెళ్తూ ఉంటారు. ఈ కాలేజీల వైపు ఎలా మళ్ళింది అసలు మీ దృష్టి? ఇది చూశానండి నేను, ఎన్డీటీవీలో ఒక ఆర్టికల్ చూశాను నేను. దానిలో వాళ్ళు ఏం చేశారంటే, ఒక కుర్రాడు, వన్ ఆఫ్ దోస్ కార్పొరేట్ కాలేజెస్, ఒక కుర్రాడు ఒక కెమిస్ట్రీ లెక్చరర్ ఒక అబ్బాయిని బెంచ్ ఎక్కించి, అమ్మాయిలు వీళ్ళు అందరూ ఉండగానే అతని ప్యాంట్ కిందికి లాగి చేస్తున్నది ఒక కుర్రాడు మొబైల్తో షూట్ చేశాడు, దాక్కొని. అది బయటికి వెళ్ళింది, వైరల్ అయింది. అది వైరల్ అయిన దాన్ని ఆ వీడియోని వీళ్ళు ఎన్డీటీవీలో చూపించారు. అమ్మాయిలు పాపం ఇదిగా దాచుకుంటున్నారు, కొంతమంది నవ్వుతున్నారు, అబ్బాయిలు ఏమో చప్పట్లు కొడుతున్నారు. ఆ దీనిలో ఉండగా నాకు అది ట్రిగ్గర్ చేసింది నాకు. దెన్ వెన్ ఐ వెంట్ ఇన్ టు ద నెక్స్ట్ లెవెల్, ఈవిడ ఒక ప్రొఫెసర్ నీరదారెడ్డి గారిని ఆవిడ ఒక ఇది చేశారు, ఆవిడ ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ని యాజ్ ఇట్ ఈస్గా తీసుకెళ్ళి చెత్తబుట్టలో పడేశారు. ఏంటది ఆ రిపోర్ట్ అంటే, దాదాపు 50-60 మంది పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం 200 మంది పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆ ఆత్మహత్యల్ని వాళ్ళు ఆ జనరల్ టీనేజ్ ప్రెషర్స్తో తీసుకున్నారు అన్న దీనిలో డైవర్ట్ చేశారు. బట్ డెఫినెట్లీ కొంతమందిలో మాత్రము అది జరిగింది. ఏంటి అంటే, ఆ చుట్టుపక్కల పరిసరాలు, హాస్టళ్లలో వాళ్ళని చూసే తీరు చాలా దారుణమైన ఇవి ఉన్నాయండి దానిలో. అంటే నిజంగా ఆలోచన రేకెత్తించే సబ్జెక్ట్ అది. సో అంటే ఒక కాలేజీలకు సంబంధించిన బిజినెస్ కోణంలో వాళ్ళ వికృతమైన ఆలోచనలు కానివ్వండి, నిర్దాక్షిణ్యమైన వ్యవహారం, చాలా దారుణమైన ఇది ప్రోడక్ట్ బయటకు వచ్చిన బుక్ బయటకు వచ్చినప్పుడు మీ పైన ఎటువంటి ఒత్తిళ్లు రాలేదా? మెసేజ్ లెవెల్లో దీనిలో వచ్చినాయి తప్పించి ఎవరు పెద్ద ఇదే జరిగింది ఇదే అనమాట. అంటే ఈవెన్ ఇందాక నీరదారెడ్డి గారి రిపోర్ట్ని బయటపడేశారన్న, ప్రశ్నించే వాళ్ళు స్ట్రాంగ్గా లేరు. అంటే ఎట్లా, నేను ఒక ఇది బయటకి తీసుకొని వచ్చినప్పుడు 100 గొంతులు ఎప్పుడైతే కలుస్తాయో అప్పుడు వాడు భయపడతాడు. అప్పుడు వాడు భయపడి ఆ ఇష్యూ తీసుకొచ్చిన వాడిని బెదిరిస్తాడు. ఎందుకంటే నన్ను బెదిరించిన వాడు ఎప్పుడు కూడా భయపడి బెదిరించిందే నన్ను. వాడు నన్ను బెదిరించలేదు అంటే వాడి పెద్ద పట్టించుకోలేదు దాన్ని అని అర్థం. సో సిరా ఎందుకు రాసేవరా అని నాకు ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు నేను యాక్చువల్గా సెలబ్రేట్ చేసుకోవాలి. ఎందుకంటే నా ఆలోచన ఎక్కువ మందిలోకి వెళ్ళింది. అది వాడి మూలాలని, వాడి ఉనికిని ప్రశ్నిస్తుంది. సియుకి సంబంధించిన భూములకు సంబంధించింది డిఫరెంట్ కోణాలు ఉన్నాయి యాక్చువల్గా. అవును, అది ప్రభుత్వం తరఫు నుంచి ఒక వాదన ఉంది, దీనికి సంబంధించిన రాజకీయపరమైన ఇది ఉన్నాయి, అండ్ విద్యార్థులకు సంబంధించిన దీంట్లో కోణాలు ఉన్నాయి. ఒకటి ఏదైనా ఇష్యూ జరిగితే నేను ఇమ్మీడియట్లీ దాని మీద పెట్టను. నేను నాకు భయం. ఎందుకు అంటే ప్రతిదానికి ఇందా మీరు అన్నట్టే ప్రతిదానికి వేరు కోణాలు ఉంటాయి. అన్ని కోణాలని ఇది చేస్తూ పోతే దీనికి కొన్ని పాజిటివ్ పాయింట్స్, దీనికి కొన్ని నెగిటివ్ పాయింట్స్,
పైకి వెళ్తుంది, కిందికి వస్తుంది. సో ఇలా రెండు వీటిని బ్యాలెన్స్ చేసుకుంటూ పోతే ఎక్కడో ఒక చోట ఒక నెగిటివ్ ఒక పాజిటివ్ మనకు ఉంటుంది. ఇది ఏంటో తెలిసేంత వరకు మనం ఒకవైపుని తిట్టకూడదు అనేది నా ఉద్దేశం. ఒకవైపుని తిట్టడం ఒకవైపుని పొగట్టడం వచ్చేస్తూ ఉన్నంతకాలం నువ్వు యూఆర్ ఓన్లీ యాడింగ్ టు ద ది chaotic అట్మాస్ఫియర్ అరౌండ్ ఇట్. సో అందుకని నేను ఇమ్మీడియట్లీ పెట్టను నేను. బట్ నాకు అది నాకు చాలా బాధేసిన ఇది అది. ఎందుకంటే తెలుసో తెలియకో ఈ నేచర్ అంటే ఒక ఇదనమాట. అంటే యండమూరి వీరేంద్రనాథ్ రాస్తారు ఒక క్యారెక్టర్లో, ఒక 50 ఏళ్ల క్రితం చెట్టుని కూల్చేస్తే ఏడుపు వచ్చేసే మన ఆ సెన్సిటివ్ దీనిలో ఉన్నా నేను. ఒక 400 ఎకరాల దీన్ని పడేస్తున్నారు అనేటప్పటికీ ఇమ్మీడియట్గా వచ్చిన థాట్ ప్రాసెస్ అది. దానికి వెనక ఎన్ని రకాల కోణాలు ఉన్నాయి, దాని అంతకుముందు ప్రభుత్వం ఏం చేసింది, ఈ ప్రభుత్వానికి ఏ విధమైన ఇవన్నీ నాకు అనవసరం అనిపించింది. ఇవన్నీ అనవసరము. ఇవన్నీ లేకున్నా ఎన్ని రకాలున్నా సరే ఇదైతే తప్పు. అట్లీస్ట్ చేయాల్సింది ఏంటి అంటే ముందు అందరికీ చెప్పి ఇగో ఇందుకు మేము చేస్తున్నాము, మీ అనుమతి కావాలి నాకు అని ఒకసారి ఒట్టేయించుకొని జనాలతోటి అప్పుడు చేయించాల్సింది. జెన్యూన్ అయ్యి ఉంటే కనుక. అంటే ఒక ప్రభుత్వము మనం చేసే ఇదేంటంటే ఒక ఉద్యోగి కనుక ఉంటే ఆ ఉద్యోగికి ఇది ఉంటుంది, ఏది తన పెర్ఫార్మెన్స్ అప్రైజల్ ఉంటుంది, ఒక ఆడిట్ ఉంటుంది. ఒక ప్రభుత్వానికి ఆడిట్ ఎందుకు ఉండకూడదు అనేది నా గట్టి నమ్మకం ఎప్పుడు కూడా. ఓ సోషల్ ఆడిట్ ఉండాలి. వ్యాలిడ్ పాయింట్ యాక్చువల్. సోషల్ ఆడిట్ లేకుండా ఉన్నందువల్ల ఇంత కళ్ళు మూసుకొని, ఎందుకు దీనిలో నాకు మెజారిటీ ఉందన్న ఏకైక దీనిలో కళ్ళు మూసుకొని కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఏదైనా సరే గుడ్డెత్తి దీనిలో పడ్డట్టుగా నరుకుతూ పోతున్నారు. ఇది ఓన్లీ ఒక సింబాలిక్ మాత్రమే, ఒక అడవి నరకటం అనేది. సో అది ముందు చేయాలి. ఏది నేను చేసింది తప్ప కదా, నేను చేయబోతోంది తప్పు అని మీరు అంటే గనక రీజన్స్ ఇవి అని ఏం చేస్తే తప్పేంటి ఒక ప్రభుత్వం. కొన్నాళ్ళపాటు ఇప్పుడున్న దీనిలో సోషల్ మీడియాలో మీరు కష్టమా ఇప్పుడు ఇది చేయకపోవటం తప్పు. సో ఇమ్మీడియట్లీ రాజకీయాలను బాగానే అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. రాజకీయాలు అంటే ఇవే రాజకీయాలు, ఎందుకంటే ఏముంటాయి వీళ్ళు చేసే పనులే రాజకీయాలు. అల్లు అర్జున్ మీద ఒక అటాక్ జరిగింది, దానికి పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా, దాన్ని మనం ఎలా చూస్తాము. ఓ సినిమా వాడిగా ఎలా చూస్తాను, నేను ఒక మామూలు పౌరుడిగా ఎలా చూస్తాను. ఓ సినిమా వాడిగా ఉన్నప్పుడు అల్లు అర్జున్కి ఇది జరగటం తప్పు లేదు అని చెప్పని సాడిస్టిక్గా కామెంట్లు పెట్టిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని చూస్తే నాకు బాధేసింది. సినిమా వాళ్ళని బూతులు తిట్టిన వాళ్ళు ఉన్నారు. సినిమా వాళ్ళకి ఇదే చేస్తే జరగాలి. ఏ విధంగా నేను మామూలు మనిషిని కాదు నేను. నన్ను ఏ విధంగా నువ్వు ఓ చూపుడు వేలెత్తి చూపిస్తావు. మీటూ ఇది జరిగినప్పుడు సినిమా వాడనే కనిపిస్తే కాల్ చేద్దామన్న దీనిలో పైకి వచ్చారు అందరూ, బయటకు వచ్చి మాట్లాడారు. నేను సాఫ్ట్వేర్ కంపెనీలో జరగట్లేదా, మీరు రాజకీయాల్లో జరగట్లేదా? మీడియా ఐ నో వాట్ హ్యాపెండ్ ఇన్ ఎ పర్టికులర్ యూనివర్సిటీ. ఒక యూనివర్సిటీలో ఒక ఇతను ఒక ప్రొఫెసర్ ఏ విధంగా హింసించాడో తెలుసు నాకు. ఆ అమ్మాయి బయటికి రాలేదు. ఆ అమ్మాయి వచ్చినా సరే ఎవరు పట్టించుకోరు, ఎందుకంటే గ్లామర్ లేదు అక్కడ. ఇక్కడ గ్లామర్ ఉంది. బయటకు వచ్చి ఈ అమ్మాయి ఏ సినిమా ఇండస్ట్రీలో మగాళ్ళనైతే తిట్టాడో వాడే నెక్స్ట్ డే ఆ అమ్మాయి మీద కామెంట్ పెడతాడు కింద, వల్గర్గా. సో ఏ డబుల్ స్టాండర్డ్స్ ని నేను ప్రశ్నించాలి. మీడియా తన స్టాండర్డ్స్ తీసుకుంటోంది అని మీకు అనిపిస్తుంది. ఎందుకంటే దాసరి గారితో పనిచేసిన మీకు దాసరి గారు ఒక పత్రికను స్థాపించారు. నేను దానిలో చాలా ఇంపార్టెంట్ రోల్ తీసుకున్నాను. ఎలాంటి రోల్ తీసుకున్నారు? చాకిరేవు అని తను ఒక ఇది చేసేవారు అన్నమాట. ఒక మ్యాగజైన్లో ఒక ఆర్టికల్ రాసేవారు. అలాగే మేఘ సందేశం అనే మ్యాగజైన్లో కూడా ఒక అలాగే వార్తాపత్రిక ఉదయం. అప్పుడు నేను లేనప్పుడు, అప్పుడు నాకు తెలియదు. ఆయన తర్వాత పెట్టిన మేఘ సందేశం, శివరంజని, చార్మినార్ అని 3 పత్రికలు మొదలుపెట్టారు. అదే టైంలో ఆయన ఇది కూడా తెలుగు తల్లి అని ఒక పార్టీ కూడా స్థాపించారు. నేనున్న టైం అది, నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్న టైంలో జరిగింది. సో ఆ దీనిలో నేను ఆల్మోస్ట్ ఎవ్రీ డే, అంటే ఆయన రాక్షసుడు కదా మనిషి. సో ఆయన ఏం చేసేవారు, రోజంతా ఆయన షూటింగ్ చేసి యాక్టింగ్ చేసి బయటకు వచ్చి ఇదైన తర్వాత మంచిగా స్నానం చేసి వచ్చి కూర్చొని వీటికి కాలమ్స్ రాయటం మొదలుపెట్టారు. 10:30, 11, 12 ఆ టైంలో ఇదనమాట. ఆ టైంలో నేను ఆయన కంపెనీ. సో అప్పుడు పాత్రికేయ విలువలు మీకు చాలా అర్థమై ఉండాలి కదా. అంటే ఏమవుతుందంటే సమాజం మారిన తీరును బట్టి పాత్రికేయ విలువలు మారుతాయి. పాత్రికేయ విలువలను బట్టి సమాజం కూడా ఒక షేప్ తీసుకుంటుంది.
బట్ ఇప్పుడున్న ఇదేంటంటే ఇప్పుడు చైతన్యం ఎక్కువగా వచ్చింది. చైతన్యం అందామా? అందాం, ప్రస్తుతానికి అందాం. అంటే అది చైతన్యం అందామా, ఒక రకమైన రాక్షసత్వం అందామా తర్వాత చూద్దాం. బట్ ప్రస్తుతానికి చైతన్యం అనేది వచ్చింది. ఆ చైతన్యానికి నేను రీజన్ ఇందాక చెప్పాను, ప్రతి వాడికి ఒక ప్లాట్ఫామ్ దొరకడం. అంటే మంచి క్వశ్చన్ అడిగారు యాక్చువల్లీ. నిజంగా నాలో చైతన్యం ఉంటే నేను బయటకు వచ్చి ఛాతీ విరుచుకొని మొహం చూపించి నేను చెప్తాను. ఇప్పుడు వచ్చే చైతన్యం అంతా ఇదంతా ఘోష చైతన్యం అంతే. ఇదంతా కూడా దానిలో ముసుగులో ఉండే ఇదే. కొద్దిమంది ఉన్నారు ఇప్పుడు కూడా నిజంగా జెన్యూన్గా రాయగలిగిన వాళ్ళు ఇప్పటికే ఉన్నారు. బట్ ఆ విధంగా చూసుకుంటే ప్రతివాడికి మాట్లాడాలనే యావ పెరిగిపోయి ఇది ఉన్నందువల్ల వీళ్లకు తగినట్టుగానే వాళ్ళు రాయటం మొదలుపెట్టారు. రాయటము వీడియో జర్నలిజం వచ్చేసి, ఈ వీడియో జర్నలిజం కూడా ఏమైంది, ఇది ఎక్కడో దాక్కొని వీళ్ళు తీస్తున్న వీడియోలే వీళ్ళు చూపిస్తున్న వీడియోలు. ఒక టైంలో నేను చేసి వాళ్ళకి పంపించాలంటే, ఒక రియలిస్టిక్ వీడియో అయినా పంపించాలంటే నువ్వు ఈ కెమెరాతోటే తీయాలి, నీ కెమెరాలో ఏమాత్రం ఇవున్నా సరే, పిక్సలేషన్ అయి ఉన్నా సరే మేము తీసుకోమని చెప్పేవాడు. బాగా గుర్తు టెక్నికల్ దీనిలో. మా టీవీ వచ్చిన కొత్తలో కూడా అది ఉండేది. బట్ ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు సెల్ఫీ వీడియోలు ఇప్పుడు ఫోన్ చాలు, ఏదో ఒకటి ఇస్తే చాలు, బయటికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నారు, ఇది చేస్తున్నారు. నేను ఒక వీడియో తీస్తే నేను అది వాట్సాప్లో పంపిస్తాను, అది ఎంత డర్టీ క్వాలిటీ అయినా సరే. సో యూట్యూబ్ జనరేషన్లోకి ఎప్పుడైతే మీడియా వచ్చేసిందో అప్పుడు యూట్యూబ్ జనరేషన్ అనేది నేను చూసే వీడియో క్వాలిటీ ఎగ్జాక్ట్లీ అదే క్వాలిటీ మీడియా రిపోర్టింగ్లో కూడా వచ్చేసింది. నేను ఏం చేయాలి, నేను ఇప్పుడు నీ బిలో ద బెల్ట్ కొట్టాలి. నేను ఇప్పుడు నీకు నిజంగా జెన్యున్గా నీ హార్ట్కి టచ్ అయ్యే ఇది కాదు, లేదా నిన్ను ఆలోచింపజేసే ఆర్టికల్ కాదు నేను రాయాల్సింది, నీ బిలో ద బెల్ట్ కొట్టాలి. దానికి వాడు అదే కరెక్ట్గా దాన్ని రివర్స్ మాట్లాడుతున్నాడు. మాట్లాడి ఏం చేస్తున్నాడు, నీకేం తెలుసు, మీడియాకేం తెలుసు, మీడియాని తిడుతున్నాడు. ఒక ప్రొడ్యూసర్ ఒక నిర్మాత వచ్చి ఎదురుగా కూర్చొని ప్రెస్ మీట్ పెట్టి మరి వాళ్ళని వాయించి పడేసినప్పుడు వాడి రియాక్షన్ ఎలా ఉంటుంది, వాడిది మీడియా వాళ్ళది ఎదురుగా బయటకు వెళ్ళి వాడు ఎదురు పెట్టి నీ బతుకెంత అని వాడు నాగవంశీ పేరేదన్నా హ్యాండ్ టు హ్యాండ్ వెళ్ళాల్సిన దీంట్లో ఒక క్రియేటివ్ అండ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఈ రెండు కలిసి వెళ్ళాల్సిన దీన్ని ఇది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది అనిపిస్తుంది. రోడ్డు మీదకి లాగేశారు మొత్తం అందరూ, అన్నిటినీ రోడ్డు మీదకి లాగేశారు. ఇవాళ ఒక ఇన్సిడెంట్ జరిగితే రోడ్డు మీదకి లాగేయాలి దాన్ని. రోడ్డు మీదకి లాగేసి ఏం చేస్తున్నారు, అందరినీ బట్టలు కూడా తీసి నగ్నంగా నిల్చోబెట్టి ఎవరి వారి దారిని వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఎవడు నిజంగా అక్కడ బాధితుడు ఎవడైతే ఉన్నాడో వాడి గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. వాడు జెన్యున్గా వాడు తర్వాత రిపర్కషన్స్ అన్ని వాడు భరించాలి. దిశ ఇన్సిడెంట్ జరిగినప్పుడు 10 మంది వచ్చి వాళ్ళని మీ సినిమా తీస్తాం మేము అని అంటే వాళ్ళు చేతులు జోడించి చెప్పారు మమ్మల్ని ప్లీజ్ అని. ఎందుకంటే అప్పటికే మీడియా దాన్ని మామూలుగా ఎక్స్పోజ్ చేయలేదు. వాళ్ళు ఉండగలరా సొసైటీ మధ్యలో, వాళ్ళు తిరగలరా? అంటే మీ ఇండస్ట్రీకి సంబంధించిన దాంట్లోనే ఒక దశకు చేరిన తర్వాత ఒక ఆర్టిస్ట్ పరిస్థితి ఎలా ఉంటుంది అనేది ఈ మధ్యలో ఒక వీడియో చేసి పెట్టారు మీరు. కాస్టింగ్ దీని గురించి అన్న ఒకటి విలువని ఇంకొకటి ఎలా అంచనా వేస్తాడు అన్న ఒక క్వశ్చన్ చేస్తూ ఇది ఎందుకు వచ్చింది ఈ ఆలోచన? ఇప్పుడు కాదు ఇక్కడ కాదు, ఎప్పుడూ జరుగుతూ ఉన్నది. అమీర్ ఖాన్, ప్రియాంక చోప్రా అండ్ కరీనా కపూర్ అనుకుంటాను, వీళ్ళ ముగ్గురిది ఒక ఇంటర్వ్యూ తీసుకుంటూ దానిలో ఇంటర్వ్యూయర్ అడిగిందనమాట, మీ ఇండస్ట్రీలో ఫిమేల్స్కి ఇది తక్కువ ఉంది, రెమ్యునరేషన్స్ చాలా తక్కువ ఉన్నాయి మీకు, సో అదేవిధంగా జస్టిఫబుల్ అని అడిగింది. అడిగితే న్యాచురల్లీ కరీనా కపూర్ రెండో ఆమె వీళ్ళిద్దరూ దాన్ని ఆబ్వియస్లీ దాన్ని తప్పు పెట్టారు. దాన్ని అవును వీఆర్ ఫైటింగ్ ఫర్ రైట్ కైండ్ ఆఫ్ రెమ్యునరేషన్స్, ఈక్వల్ రెమ్యునరేషన్స్, ఉమెన్ ఈక్వాలిటీ. అది అమీర్ ఖాన్ ఒక మాట అన్నాడు, ఫిల్మ్ ఇండస్ట్రీలో టికెట్ ఎక్కడ తెగుతుంది, ఎవరి పేరు చూసి తెగుతుంది అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది అంతే, ఇంకా వేరే ఏం లేదు. ఆ విధంగా చూసుకుంటే మన ఒక ఆర్టిస్ట్ పొటెన్షియల్ ఏంటి, వాడి స్టామినా ఏంటనేది మార్కెట్ డిసైడ్ చేస్తుంది. ఒక సినిమా అనౌన్స్ అవ్వగానే హీరో ఎవరు అని నువ్వు అడుగుతున్నంత కాలము హీరోకి ఎందుకు ఇంత రెమ్యునరేషన్స్ ఇస్తున్నావు అని అడిగే హక్కు నీకు లేదు. ఓకే, హీరో ఎప్పుడు కూడా హీరో అందుకే ఎక్కువ ఇది చేస్తాడు. నువ్వు ఒక హీరోయిన్ సినిమాని, హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాని అదే విధంగా నువ్వు చూపించు, హిట్ చేసి చూపించు. ఒక టైంలో విజయశాంతి రాములమ్మ సినిమాకి చాలామంది పెద్ద హీరోల దీనికంటే ఎక్కువ వచ్చినాయి కలెక్షన్స్. అప్పుడు విజయశాంతికి ఇచ్చిన రెమ్యునరేషన్ ఈక్వల్లీ, షీ వాజ్ కాల్డ్ లేడీ అమితాబ్ దెన్. సో మై పాయింట్ ఈస్ మార్కెట్ ఈజీగా డిస్కౌంట్ చేస్తుంది. నువ్వు ఎంతైనా నేను ₹1 కోటి కావాలని నేను అడిగితే ఎవరు ఇస్తున్నారు నీకు?
ఎవరు ఇస్తున్నారని నీకు ఇది చేశారు. సో దానిలో చాలా వాల్యూ ఉంది అతని. మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి అసలు? ఏంటి అసలు రాజమాద్రాజు గారిని రేపు ఇంకో కొత్త కోణంలో ఎలా చూడబోతున్నాం? See, I mean, we are as good as our society takes us to. అంతేగా, మన సమాజంలో ఒక్కొక్క ఇన్సిడెంట్ ఒక ఇదో జరిగితే దాన్ని ఒక ఫేస్బుక్ పోస్ట్ తోటి ఆపేద్దామా, లేకపోతే ఒక బుక్ రాద్దామా, లేదా సినిమా తీద్దామా? మీరు చేస్తున్న పనే నేను చేస్తున్నా. ఒక జర్నలిస్ట్గా మీరు దాని గురించి ఒక ఆర్టికల్, ఒక రీసెర్చ్ చేసి ఒకటి చేస్తే నేను దాన్ని ఇంకొక రూపంలో నేను చూపిస్తాను. మనం అందరం కూడా మీడియా పనే మనం చేస్తున్నాం. ఒక జర్నలిస్ట్ మన మైండ్లో ఉన్న జర్నలిస్ట్ని నేను సాటిస్ఫై చేయటమే. యాక్టింగ్లో నాకు వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే, నా డైరెక్షన్లో ఉన్నప్పుడల్లా ఆ విండో క్లోజ్ అయిపోతుంది, నాకు యాక్టింగ్ విండో. నేను చేయలేను ఇంకా. ఆ విధంగా నాకు గ్యాప్స్ వచ్చి చివరికి యాక్టింగ్లో నాకు బ్రేక్ వచ్చినట్టుగా వచ్చింది ఆల్మోస్ట్. ఆల్ ది బెస్ట్ రాజమాద్రాజు గారు. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్. చాలా వినూత్నంగా, విభిన్నంగా, విలక్షణంగా వెళ్తుండే మీ ప్రయాణం ఇంకా ముందుకు వెళ్తూ ఇలాగే సమాజాన్ని ఆలోచించేలా చేయాలని కోరుకుంటూ థ్యాంక్స్ అలాట్. మీ ఇంటర్వ్యూ అంటే నాకు భలే అనిపిస్తుంది. అంటే ఏది చెప్పడానికి రెడీ ఉన్నానో ఆల్మోస్ట్ మీకు తెలిసిపోయినట్టుగా ఒక టెలిపథెటిక్గా మీరు క్వశ్చన్ వేస్తారు. అందుకని నాకు బాగా అనిపిస్తుంది చెప్పడానికి కూడా. ఒక థ్యాంక్స్ అలాట్.